హలో అండి. ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాస్. నేను జర్మనీలో ఉంటానండి. నేను ఇండియాలో సివిల్ ఇంజినీరింగ్ చేశాను. జర్మనీలో మాస్టర్స్ చేశాను. ప్రస్తుతం నేను జర్మనీలో యాస్ ఎ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాను. నేను జర్మనీలో పీఆర్ పర్మనెంట్ రెసిడెంట్ హోల్డర్‌ని. ఈరోజు ఒక డిఫరెంట్ వీడియోని మీ ముందు తీసుకొచ్చాను. అతని పేరు రమేష్. కరీంనగర్‌లో ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి, అతని స్కిల్స్ మీద న్యూజిలాండ్‌లో సెటిల్ అయ్యాడు. అతను సెటిల్ అవ్వటమే కాకుండా, అతని ఇద్దరు పిల్లల్ని, ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళి న్యూజిలాండ్‌లో వాళ్ళ ఫ్యామిలీకి ఒక క్వాలిటీ లైఫ్‌ని ఇస్తున్నాడు. అతను ఎటువంటి క్వాలిఫికేషను లేకుండా యాస్ ఎ కార్పెంటర్‌గా ఏ స్కిల్స్ మీద న్యూజిలాండ్ ఎళ్ళాడు. న్యూజిలాండ్‌లో అతను ఏం చేస్తున్నాడు? అతను ఖర్చులు పోగా ఎంత మిగులుతుంది? అతని లైఫ్‌తో హ్యాపీగా ఉన్నాడా లేదా? అనే విషయాన్ని అతన్ని అడిగి తెలుసుకుందాం. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. ఇది ఒక రియల్ లైఫ్ జీవితం. అతను అతని జర్నీని వితౌట్ ఫిల్టర్స్ అతను ఎలా ఎళ్ళాడో మీతో షేర్ చేయబోతున్నాడు. ఇది మీకు చాలా యూజ్ అవ్వచ్చు. ఎవరైతే మాకు క్వాలిఫికేషన్ లేదు, మనం బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నాము, మనం వల్ల కాదు, మనం ఇండియాలోనే పడి చావాలి, మన ఫైనాన్స్ సిట్యుయేషను మారదు అనుకునే వాళ్ళకి ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఈ రమేష్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అవ్వబోతున్నాడు. అందుకనే ఈ వీడియోని లాస్ట్ వరకు దయచేసి చూడండి. ఎలా ఓకే. ఓకే. ఉన్నావురా తమ్ముడు? ఏంటి? చాలా రోజుల తర్వాత కలిసాం. అవునవును. 13 ఇయర్స్ అవుతుందా? నే 2012 ఆ? కలిసి పనిచేసింది. 12 అంతే కదా! 12 కదా! 2 ఇయర్స్ పని చేసాం మనం. 12 11, 12, 13 13లో వెళ్ళిపోయినట్టున్నావు నువ్వు భువనేశ్వర్ నుంచి. సో ఈరోజు నాకు ఒక స్పెషల్ గెస్ట్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అంటే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఎలా హెల్ప్ చేయొచ్చు, అంటే వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళ యాస్పిరేషన్ని, వాళ్ళ ఫైనాన్షియల్ డ్రీమ్ని వాళ్ళ లైఫ్లో ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఏదో ఒక అబ్రాడ్ ఆపర్చునిటీ త్రూ స్టడీ కానీ లేదా వర్క్ కానీ వెళ్ళి అక్కడ జాబ్ చేస్తేనే ఒక ఫైనాన్షియల్గా ఒక వెల్ సెటిల్మెంట్ అనేది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇండియాలో అచీవ్ అవ్వగలుగుతారు. సో దానికోసమే ఈ వీడియో ఛానల్ స్టార్ట్ చేశాను. సో దానిలో భాగంగానే ఈరోజు రమేష్, నా తమ్ముడు, మేము కలిసి పనిచేస్తాం 2012లో. అతను కూడా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ రోజు నాడు ఎంతో రిస్క్ తీసుకుని ఫ్యామిలీతో హ్యాపీగా న్యూజిలాండ్లో సెటిల్ అయ్యాడు. సో అతని లైఫ్ జర్నీని మీకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండటానికి, అతను అసలు ఎందుకు వెళ్ళాడు, ఎలా ఉంది లైఫ్. తమ్ముడు, జస్ట్ మన ఆడియన్స్ కోసం ఒకసారి నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వు. అసలు ఏంటి, నువ్వు ఎక్కడ చదువుకున్నావు, ఏంటి మీ ప్రాపర్ ఎక్కడ? హాయ్ అండి. నా పేరు వచ్చి రమేష్. నేను యాక్చువల్గా ఒక బిలో మిడిల్ క్లాస్ అంటే ఒక లోవర్ మిడిల్ క్లాస్ నుంచి నా జర్నీ స్టార్ట్ చేసిన. మాది ఒక చిన్న పల్లెటూరులో అప్పుడు అంతా నా స్టడీ అంతా గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. తర్వాత నేను అంటే కన్స్ట్రక్షన్ వర్క్ కొన్ని ట్రైనింగ్లు అవన్నీ చేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి జాయిన్ అయిన తర్వాత నేను ఫస్ట్ పనిచేసిన ఇంజనీర్ గారు మన శ్రీనివాస్ అన్న గారు. ఇంజనీర్ గానే ఉంది అన్నయ్య అన్నారు. సపోర్టింగ్ గా ఉండేవారు స్టార్టింగ్ లో. బట్ తర్వాత ఇంకా వేరే వేరే కన్స్ట్రక్షన్ సైట్స్ లో వేరే వేరే దగ్గర చేసుకుంటూ మెల్లమెల్లగా తర్వాత నేను ఆ ఇండియాలో ఉన్నప్పుడు ఏంటంటే నాకు పెద్దగా ఇక్కడ అక్కడ గ్రోత్ పెద్దగా అనిపించలేదు. ఎట్లా అంటే మనం ఒక సూపర్వైజర్ గా వర్క్ చేసే వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, వాళ్ళని ఒక చీప్ గా చూడడం, ఇంజనీర్స్ కానీ అంటే మేనేజర్స్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ వీళ్ళందరూ చీప్ గా చూడడం, ఎక్కువ అవర్స్ ఒక స్లేవ్ లాగా పని చేయించుకోవడం, ఇవన్నీ కొంచెం బాధ అనిపించేవి. బట్ తర్వాత ఇట్లా ఉంటే బాగుండదని చెప్పేసి నేను అప్పటి నుండే నా స్కిల్స్ పెంచుకోవడం, లైక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కానీ, నేను ఇంగ్లీష్ డిక్షనరీలు వెతుకుంటూ కొత్త కొత్త వర్డ్స్ వెతకడం, మూవీస్ చూడడం, ఇట్లా చేసుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకున్నాను. అట్లాగే ఆపర్చునిటీస్ కోసం వెతుకుతా ఉన్నాను. ఆ జర్నీలో ఇంకా చాలా చేయాల్సి వచ్చినాయి. అంటే మధ్యలో పెళ్లి అసలు చేసుకున్నాను. ఫస్ట్ ఇందాక చెప్పినట్టుగా నువ్వు ఇండియాలో ఎన్ని సంవత్సరాలు పనిచేసావు తమ్ముడు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో? అప్పుడు నీ లైఫ్ ఎలా ఉండేది? ఇండియాలో వచ్చి నేను ఒక 3-4 ఇయర్స్ వరకు చేశాను. తర్వాత కూడా ఇంకా కొన్ని మ్మ్. కంపెనీలు చేశాను కానీ నాకు పెద్దగా నచ్చలేదు. అందుకనే ఒక ఎందుకు అనిపిస్తూ ఉండేది? వర్కింగ్ అవర్స్ వల్ల లేకపోతే ప్రెజర్ వల్ల? ఎన్ని
వర్కింగ్ అవర్స్ ఒకటి, మన దగ్గర ఎంత స్కిల్ ఉన్నా కూడా సూపర్వైజర్ అనేది ఒక చిన్న చూపు ఒకటి ఉండేది. మనం ఉమ్, ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా లాస్ట్ లో ఏదో ఒక చిన్న మిస్టేక్ చూపించి మనకు ఇంక్రిమెంట్లు కడియడం కానీ, ఇంక్రిమెంట్లు ఇవ్వకపోవడం కానీ, ఉమ్, ఇలాగ నీ దగ్గర స్కిల్ ఉన్నా కూడా నీకు సర్టిఫికేట్ లేదు కాబట్టి నువ్వు మనల్ని ఒక చీప్ గా చూడడం, ఇవన్నీ నాకు నచ్చలేదు. చాలా మంది కొంతమంది అయితే అసలు వాళ్ళకి ఆ స్కిల్ కూడా ఉండకపోయేది, స్టడీ ఉండకపోయేది. వాళ్ళు ఏదో ఎక్స్పీరియన్స్ బట్టి పై లెవెల్లో ఉండి వచ్చి మనల్ని ప్రెజర్ చేయడం, మన వర్క్ స్కిల్ ఉమ్. మనకు తెలిసి మనం అంత పర్ఫెక్ట్ గా ఉండి తెలిసి చేసినా కూడా వాళ్ళ మాటలకు మనం లోబడి కొన్ని చేయాల్సి వచ్చేది. చేసిన తర్వాత మిస్టేక్ అయిన తర్వాత నీకు తెలియదు అని మళ్ళీ రివర్స్ లో మనల్ని అనేవాళ్ళు. ఇదంతా చాలా ఇబ్బందిగా అనిపించేది పని ఇండియాలో. ఓకే. సో, నీకు వర్కింగ్ కల్చర్ చాలా అంత కష్టంగా ఉండేది. ఆ వర్కింగ్ కల్చర్‌లో ప్రాపర్‌గా ఇమడలేకపోయేవాడివి. సో, డైలీ ఎంత వర్క్ చేసినా సరే ప్రాపర్ రికగ్నిషన్ ఉండేది కాదు. సో, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేది కాదు. అవునవును. సో, సెల్ఫ్ రెస్పెక్ట్ యాహ్! ఇండియాలో మనం చేసే కన్స్ట్రక్షన్ సైట్లలో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండదు. జస్ట్ గో గో హ్మ్. గో లెట్ ఇట్ గో అనే విధంగానే ప్రస్తుతానికి. అంటే చాలా మంది వర్క్ చేస్తాం, వాళ్ళని నేను డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు, అది అనదలుచుకోలేదు. బట్ వాళ్ళు ఏంటంటే లెట్ ఇట్ గో, ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ బట్టి వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతున్నారు ఆ క్యాడర్ లో, అలాగే నడుస్తా ఉన్నది. కానీ ఇంకా అది మనం ఆ, చెప్పాలంటే చెంచా కొట్టడం, ఇదేంటే అదే నూనె ఇలాంటివన్నీ యాహ్! పులిహోర కలపడం. అవన్నీ ఉంటాయి. అవన్నీ చేస్తే తప్ప మనం అక్కడ పని చేయలేం, వాళ్ళకు తగినట్టు ఇది చేయలేం. వా మనకంటే యాహ్! సీనియర్ ఎవరైతే ఉన్నారో వాడికి, సార్ మీరు ఇది మీరు అది గొప్పగా వాళ్ళని పొగిడితే తప్ప మనం అక్కడ గెట్ ఆన్ అదవ్వలేం. ఏదో యాహ్! యాహ్! నా నేను ముందు నుంచి నాది స్ట్రేట్ ఫార్వర్డ్ మెంటాలిటీ ఉంటుండే. ఏదున్నా యాహ్! నాకు తెలుసు కదా! ఫేస్ టు ఫేస్ చెప్పేవాడిని. ఇదంతా నాకు హ్మ్. ఆ, ఆ, ఇష్టం ఉండకపోయేది. అలాగే నేను ఎక్కడ కూడా ఎవరితోని నేను అది చేయలేదు. యాహ్! అందుకే మేబీ నాకు అక్కడ ఇమడలేకపోయినా కూడా నేను ఫర్దర్ గా అంటే ఆ! వాళ్ళకంటే పొజిషన్ లో ఉన్నానని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. అంతే. నీ సెల్ఫ్ గా నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోలేనప్పుడు నువ్వు వేస్ట్. అంతే. నా యాహ్! సెల్ఫ్ అవును. రెస్పెక్ట్ అవును. లేనప్పుడు కరెక్ట్ అది. ఏ జాబ్ చేసినా వేస్ట్. అవును. ఇప్పుడు మధ్యలో నువ్వు దుబాయ్ వెళ్ళాను చెప్పావు కదా! అది ఎలాగా? ఎందుకొచ్చి ఆ థాటు దుబాయ్ వెళ్ళాలనేసి? అంటే అప్పుడు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మనకేంటంటే ఇక్కడ మనం ఆ దాదాపు 12 అవర్స్ 18 ఒక్కొక్క రోజు అయితే నెక్స్ట్ 36 అవర్స్ కంటిన్యూస్ గా కాంక్రీట్ పోరింగ్ ఉందంటే 36 అవర్స్ వర్క్ చేసిన రోజులు ఉన్నవి. బట్ మనకు వచ్చే పే హ్మ్. మళ్ళీ ఆ 36 అవర్స్ పని చేసినా కూడా ఆ రోజు వెళ్ళి మనం పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కంటిన్యూ వర్క్ రావాల్సిందే. మళ్ళీ మనం అంత ఎక్స్ట్రా వర్క్ చేసిన దానికి మనకు ఎలాంటి రికగ్నేషన్ ఉండేది కాదు, మనకు ఎక్స్ట్రా పేమెంట్ ఉండేది కాదు, ఏముండేది కాదు. ఇంత హ్మ్. కష్టపడి ఇక్కడ హ్మ్. చేసేదానికంటే బయటకు వెళ్తే కొంచెం బాగుంటుందని దుబాయ్ వెళ్ళాను. దుబాయ్లో కూడా హుహు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ సేమ్ కండిషన్, బట్ ఇక్కడికంటే కొంచెం ఎక్కువ అమౌంట్ వచ్చేది అంతే. అక్కడ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు నేను చేసిన దాంట్లో. అంటే మిగతా వర్కింగ్ కల్చర్‌లో సేమ్ ఉంది. నీకు వర్కింగ్ కల్చర్ పెద్ద తేడా అనిపించలా? వర్కింగ్ కల్చర్ అంతా సేమ్ ఉండింది, అంతా సేమ్ ఉండింది. ఏదో కొంచెం అమౌంట్ ఎక్కువ వచ్చింది అనిపించింది కానీ బట్ అది కూడా పెద్ద ఇది అనిపించలేదు నాకైతే. హుహు. ఎన్ని రోజులున్నావు అక్కడ దుబాయ్‌లో నువ్వు? దుబాయ్లో ఒక 6 మంత్స్ ఉన్నాను అంతే. హుహు. ఎందుకు మరి 6 మంత్స్ అంత షార్ట్ పీరియడ్‌లో వచ్చేయాలనిపించింది? షార్ట్ పీరియడ్ సేమ్ ఇక్కడిలాగా అక్కడ కూడా వర్క్ కండిషన్. పెద్ద యాస అక్కడ ఇంకా అసలు నేను నా స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి నేను కొన్ని ట్రైనింగ్లు చేశాను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. అంటే నేను చదవడం, దాని మీద ఇంట్రెస్ట్ పెట్టడం, ఇవన్నీ చేశాను. అవన్నీ నేర్చుకున్నాను నాకు హుహు. స్కిల్స్. బట్ నీకు ఎక్కడికి హుహు. వెళ్ళినా ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు ఇదేంటి చెంచా కొట్టడం ఇలాంటివే మాత్రమే దుబాయ్లో కూడా నడిచేవి. నాకు అక్కడ కూడా హ్మ్. ఇదంతా నచ్చలేదు. అందుకే అంటే ఆహా! చేసాం బట్ అక్కడ కూడా డామినేట్‌గా ఇండియన్ కమ్యూనిటీ ఎక్కువుండేది. సో, నీకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అవును. మొత్తం అంతా మన ఇండియన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఇంజనీరింగ్ లెవెల్, ప్రాజెక్ట్ మేనేజర్ లెవెల్ అందరూ మన వాళ్ళే ఉండేవాళ్ళు. ఏదో కొంతమంది హ్మ్. అరబ్స్ వాళ్ళు ఉండేవారు. వాళ్ళకు కూడా యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు కూడా ఇంతే, పొగిడితే పడిపోవడం వాళ్ళది కూడా అదే టైప్. ఎందుకంటే వాళ్ళ లోకల్ కాబట్టి వాళ్ళకు కొంచెం స్కిల్స్ లేకపోయినా వాళ్ళని హయ్యర్ పొజిషన్ లో పెట్టేవాళ్ళు అంతే. హుహుహు. ఓకే. సో, నువ్వు 6 మంత్స్ నుండి దుబాయ్ నుంచి ఇండియా వచ్చేసావు. అవును. తర్వాత మళ్ళీ దుబాయ్ ఇండియా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసావు? ఆ, ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు మామూలుగా
ఖాళీ ఉన్నాను. ఖాళీ ఉన్న తర్వాత మళ్ళీ హుహు. హైదరాబాద్‌లో వేరే కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఒకటి జాయిన్ అయ్యాను. అందులో హుహు. యాక్చువల్‌గా నాకేంటంటే మా ఇంటికి దగ్గర ఇట్లా ఏదైనా ప్రాజెక్ట్స్ ఉంటే అక్కడికి పంపించమని అడిగితే పంపించేవారు. మన పర్సనల్ లైఫ్ గురించి ఎవ్వడికి అవసరం లేదు ఇండియాలో. వాడికి కంపెనీ హ్మ్. చేస్తున్నావు అంటే కంపెనీ స్లేవ్ అంతే, నువ్వు బానిసవు. కంపెనీ హ్మ్. హ్మ్. కంపెనీ అవర్స్ ఉండాలి. హుహు. ఈవెన్ నేను ఇంటికి వెళ్ళాలంటే నాకు ఇంటికి దాదాపు ఒక హైదరాబాద్లో వర్క్ చేసేవాడిని. ఇంటికి మాది హుహు. కరీంనగర్కి వెళ్ళాలంటే అక్కడికి ఒక 150 కిలోమీటర్స్ ఉండేది. దాదాపు 3 హుహు. అవర్స్ జర్నీ ఉండేది. ఒక అంటే 15 డేస్కి ఒకసారి అట్లా వెళ్ళాలంటే కూడా పర్మిషన్ అడగాలి, చెయ్యాలి. సండే రోజు కూడా నేను వెళ్ళాలంటే, సండే మనకు సెలవు దినం, ఆ రోజు కూడా వెళ్ళాలంటే హ్మ్. పర్మిషన్ అడుక్కొని ఆడు అప్రూవ్ చేస్తేనే హ్మ్. వెళ్ళాలి. వెళ్ళి మళ్ళీ సండే కూడా. సండే కూడా మండే మార్నింగ్, సాటర్డే ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ మండే మార్నింగ్ బస్సుకి ఎక్కి 1 గంట లేట్ అయినా కూడా ఇంత లేట్ అయింది అంత లేట్ అయింది, ఇదంతా పెద్ద టార్చర్. ఎక్స్‌ప్లనేషన్ అది. ఎక్స్ప్లెనేషన్, ప్రతి దానికి హుహు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అన్ని మన అగ్రిమెంట్ లో ఉంటది, అన్ని ఉంటాయి కానీ ఏది ఇంప్లిమెంట్ అవ్వదు. సైట్ లో వరకు కండిషన్, సైట్ కి వెళ్ళి కండిషన్ అంటే ఆ సైట్ లో కండిషన్ ప్రకారం సండే రోజు కూడా మధ్యాహ్నం దాకా పని చేయాలి. పని చేయకపోతే నువ్వు సెలవు తీసుకు, వారం మొత్తం సెలవు పెట్టినట్టే, అంతే. వారం చేసిన పని కూడా వేస్ట్ అన్నట్టు, అంతే ఇక. సో, మళ్ళీ వచ్చి ఏదో మళ్ళీ ప్రైవేట్ సెక్టర్‌లో ఏదో కన్‌స్ట్రక్షన్ కంపెనీలో స్టార్ట్ చేసావు. అవునవును. ఎన్ని రోజులు చేసావు ఇందుట్లో మళ్ళీ? అందులో కూడా అంతే 6 months చేశాను. చేసావు. నాకు సో, వర్కింగ్ కల్చర్, అట్మాస్ఫియర్ నేను అడాప్ట్ చేసుకోలేకపోయి ఉండొచ్చు. మేబీ నాకు సెట్ హ్మ్. అవ్వలేదేమో, అందుకే నేను యాహ్! కంపెనీ మారడం ఇదంతా అయ్యింది. ఆహా! తర్వాత మరి ఏం చేసావు? ఆ 6 మంత్స్ మళ్ళీ? కొంచెం అది అయిపోయిన తర్వాత మళ్ళీ కరీంనగర్ లోకల్లో వేరే దగ్గర ట్రై చేశాను. అక్కడ కూడా బాగాలేదు, అంతా ఇలాగే నడిచింది. బట్ తర్వాత నా పర్సనల్గా నేను ఒకటి చిన్న సెల్ఫ్ ఎంప్లాయిడ్ లాగా బిజినెస్ పెట్టుకొని రన్ అవుతా ఉన్నా, నడుస్తుంది బాగానే, అంతా బాగానే ఉండింది. తర్వాత కరోనా. అది కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిందేనా? పర్సనల్ లేదు బిజినెసా? లేదు, లేకపోతే వేరే ఫీల్డ్? సెపరేట్ టెక్నికల్ నాలెడ్జ్ నాకు కొంచెం వేరే ఉంది, ఎలక్ట్రికల్ సంబంధించింది. అట్లా కొంచెం సైడ్కి వెళ్ళిపోయినా, ఇదంతా బాగాలేదు ఇంకా నాకు అని చెప్పేసి అని. అలాగే మా తమ్ముడు అన్న ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా కొంచెం హుహు. టెక్నీషియన్సే. వాళ్ళతో పాటు కొంచెం హుహు. వెళ్ళుకుంటూ నేర్చుకుంటూ నేను ఆ బిజినెస్ అది చేసుకుందామని సెల్ఫ్ ఎంప్లాయిడ్గా సెట్ అయ్యి సెట్ అయిపోయింది. బట్ వన్స్ ఒక్కసారి హుహు. కరోనా వచ్చిన తర్వాత, కరోనా తర్వాత మళ్ళీ అది కూడా కొంచెం నాకు ఎక్కువ అయిపోయారు అన్నట్టు టెక్నీషియన్స్ ఇండియాలో కూడా. ప్రతి దానికంటే స్కూళ్ళు, కాలేజీలు, కరోనా లాక్డౌన్ ఓపెన్ తర్వాత స్కూళ్ళు కాలేజీలు ఇవి ఓపెన్ చేయలేదు. హుహుహు. పిల్లలు చాలా మంది వర్క్లు నేర్చుకొని వీళ్ళు కూడా వర్క్ చేయడం ఇట్లా చేసేసరికి నాకు హుహు. పని లేకుండా అయిపోయింది. నాకు ఇంకా ఇక్కడ సర్వైవ్ కావాలేమని చెప్పేసుకొని మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏదనేది చూస్తే మళ్ళీ బయటకు వెళ్ళడం అని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆన్లైన్లో అంతా చేస్తూ ఉంటే నాకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చేసావు ఆ బిజినెస్? అది దాదాపు 4-5 years చేశాను. ఆహా! 4, 5 ఇయర్స్ చేసావు బిజినెస్. ఆ. ఆ 4, 5 ఇయర్స్ నువ్వు బిజినెస్ చేసిన తర్వాత ఏమనిపించింది? పర్లేదా ఫైనాన్షియల్‌గా కొంచెం సెటిల్ అయ్యాను? రిలాక్స్డ్. అది నాకు లైఫ్ అంటే ఇది ఇలాగే నడిస్తే, కంటిన్యూ నడిస్తే సరిపోద్ది. ఇంకా నాకు ఎక్స్ట్రా ఏం అవసరం లేదు, ఎవరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు. నేను నా 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 వర్క్ నేను చేసుకోవచ్చు, నేను బతకొచ్చు, ఇంకా నాకు టెన్షన్ లేదు అనుకొని. అంటే ఎలాగంటే ఒకడికి నేను చెంచా కొట్టడం, ఒకటి మీకు అండర్ హ్మ్. పని చేయడం కంటే నాకు నేను సెల్ఫ్గా పని చేసుకుంటే నాకు చాలా బాగుందని అనిపించింది. అలాగే హుహు. మూవ్ ఆన్ అయింది. బట్ హుహు. కాలం ఎప్పుడు ఒకే రకం. ఫస్ట్ 5 ఇయర్స్ నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం పని చేసావు, బాగానే వర్కౌట్ అవును అయింది. సో, అవును కరోనాతో ఎఫెక్ట్ అవడంతో మళ్ళీ నువ్వు సెకండ్ ఏంటనేది ఆలోచించడం స్టార్ట్ చేసావు. అవును. అది తర్వాత బిజినెస్ డౌన్ హుహు. తెలిసింది. అదంటే నాకు వర్క్ డౌన్ అవుతుందా, నాకు సర్వైవ్ కాలేకపోతున్నా అని తెలిసింది. నెక్స్ట్ టైం హుహు. టు టైం అప్గ్రేడ్ కావాలి కాబట్టి నెక్స్ట్ ఏంటని ఆలోచించుకుంటూ ముందుకెళ్ళడానికి నెక్స్ట్ అని ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ మనకైతే హ్మ్. ఇల్లు ఉంది, మన కన్స్ట్రక్షన్ది, ఒకసారి ట్రై చేద్దామని మళ్ళీ ట్రై చేస్తా ఉన్నా. అందులో ఆ హుహు. టైంలో లక్కీగా మనకి ఈ అబ్రాడ్ ఆపర్చునిటీస్లో ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉంటే, చూస్తూ ఉంటే హ్మ్. న్యూజిలాండ్ ఆపర్చునిటీ ఒకటి కనిపించింది. దానికి అంటే నువ్వు అబ్రాడ్ అంటే ఎలా ట్రై చేస్తూ ఉండేవాడు? అబ్రాడ్ ఈ ఆపర్చునిటీస్ అంటే లైక్ దుబాయ్ లాగా ట్రై చేస్తూ ఉండేవాడు? ఏ కంట్రీ నుంచి ట్రై చేస్తూ ఉండేవాడు? కెనడానో, ఆస్ట్రేలియానో, లేకపోతే ఏ కంట్రీ పడితే ఆ కంట్రీ ట్రై చేస్తూ ఉండేవాడు ఏ కంట్రీకైనా ట్రై చేశాను. యూరోపియన్ కంట్రీస్కి, మన కెనడా కూడా, కెనడా కానీ అన్నిటికీ కంప్లీట్గా అదేంటి హ్మ్. యాడ్స్ వస్తూ ఉండే, ఒకటి యాప్ సంథింగ్, అది మర్చిపోయిన యాప్. ఆ యాప్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటుండే.
అలాగే ఫేస్బుక్ లో జెన్యున్ కన్సల్టెన్సీస్ వివరాలు వెతికి, అంటే వాళ్ళు యాడ్లు చాలా పెట్టేవాళ్ళు, బట్ అందులో లైసెన్స్ ఎంత మందికి ఉంది, ఎవరికి ఉన్నది, ఇవన్నీ సెట్ చేసుకొని సోర్ట్ అవుట్ చేసుకొని దాని ప్రకారంగా ఎవరి దగ్గర మనం అప్లై చేస్తే మనం ముందుకెళ్ళగలం అనే దాన్ని బట్టే నేను జెన్యున్ గా ఉన్న ఒక లైసెన్స్డ్ ఏజెన్సీస్ దగ్గరికి మాత్రమే సివిల్ ఫార్వర్డ్ చేయడం, ఇట్లా మాట్లాడడం అనేది చేసేవాడిని. ఓకే. సో ఈ ప్రాసెస్ నువ్వు ఇలా చేస్తా ఉన్నప్పుడు ఈ మధ్యలో వేరే కంట్రీస్ నుంచి ఏమన్నా కాల్స్ వచ్చినాయా, న్యూజిలాండ్ నుంచి కాకుండా బిఫోర్? యా, వచ్చినాయి. అంటే మన మిడిల్ ఈస్ట్ నుండి కొన్ని కాల్స్ వచ్చినాయి. బట్ నాకు సాలరీ దాదాపు నాకు 2014 ఏ సాలరీ పైన వెళ్ళినో ఇప్పుడు అదే సాలరీ. ఒకసారి ఖత్తర్కి వెళ్ళాను. ఖత్తర్లో నాకు అప్పుడు 6 months ఖత్తర్కి వెళ్ళాను. అప్పుడు 6 months మధ్యలో, యాక్చువల్గా దీనికంటే ముందు నేను ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ స్టార్ట్ అయ్యక ముందు ఒక ఖత్తర్ వెళ్ళాను. అక్కడ వచ్చిన సాలరీ మళ్ళీ ఇప్పుడు కూడా ఇస్తామన్నారు. నాకు అప్పటి ఖర్చులకు ఇప్పటి ఖర్చులకు అక్కడికి వెళ్ళిన దానికంటే ఇక్కడ నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా నేను ఏదైతే సంపాదించుకున్నానో అది ఇక్కడే వచ్చింది. అంత దూరం వెళ్ళి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదని కొన్ని రిజెక్ట్ కూడా చేసుకున్నాను. న్యూజిలాండ్ ఆపర్చునిటీస్ ఎలా వచ్చింది నీకు? న్యూజిలాండ్ హవర్ బేస్ లో మనకు సాలరీ పే చేస్తామనేసి వీక్లీ ఇన్ అవర్స్ ఇది ఉంటుంది అని చెప్పేసి అని అది యాడ్ చూసాను. యాడ్ చూస్తే ఒకసారి క్యాల్కులేషన్ చేసుకుంటే సర్టెన్ అమౌంట్ అయితే వచ్చింది. మిడిల్ ఈస్ట్ అంతా మనకి ఫుడ్ అండ్ అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ అంతా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఇంత సాలరీ ఇస్తారు, అది అలాగుంటది. బట్ ఇక్కడ న్యూజిలాండ్ ఇట్లాంటి కంట్రీస్ ఏంటంటే అవర్లీ పే చేస్తారు, ప్లస్ మనకి వీక్లీ పేమెంట్ ఉంటుంది. బట్ ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్, ఫుడ్ మొత్తం అంతా మనమే చూసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారం సాలరీ ఇంత అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ లో మనం ఖర్చులు ఇంత హాఫ్ ఆఫ్ ద తీసుకున్నా కూడా మనకు హాఫ్ మిగిలిన కూడా చాలా హ్యూజ్ అమౌంట్ అనిపించింది. అందుకని దీనికోసం ప్రిఫర్ చేసుకొని దీన్ని నేను ముందుకు తీసుకొచ్చిన. యాక్చువల్గా దీనికోసం నేను చాలా రోజులు వెయిట్ చేసి ముందుకు వచ్చింది. అసలు ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ నువ్వు ఈ కన్సల్టెన్సీ ఎలా దొరికింది? త్రూ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళావా? ఎస్, త్రూ కన్సల్టెన్సీ, హైదరాబాద్ బేస్ కన్సల్టెన్సీ ఇది. వీళ్ళు మనకు ఫేస్బుక్ లో చూసాను వీళ్ళది యాడ్ చూసిన తర్వాత అప్పటికి వెతుకుతున్నా. అప్పటికి ఒక 50 కన్సల్టెంట్స్ ముంబైలో గానీ గుజరాత్ లో చాలా చోట్ల ట్రై చేస్తా ఉన్నా. ఆ టైంలోనే ప్రాసెస్ లో న్యూజిలాండ్ ఇది కూడా దొరికింది. జస్ట్ ఇది ఏంటంటే నేను చూసిన యాడ్ చూసి అప్లై అయితే చేసిన, తర్వాత ఫర్దర్ గా చూద్దామని చెప్పేసి అని చూసిన. వీళ్ళు అప్పుడు పే చేయమన్న అమౌంట్ కూడా హ్యూజ్ అమౌంటే. అంటే మన థింకింగ్ లెవెల్, అంటే నేను మిడిల్ ఈస్ట్ కు పెట్టుకున్న బడ్జెట్ లో ఇది దాదాపు టైమ్స్ ఎక్కువ ఇది బడ్జెట్ వీళ్ళది. ఇది మనం బయటకు డిస్క్లోజ్ చేసుకోకపోవడం బెటర్. వాళ్ళు జెన్యున్ గా వర్క్ చేసి ఇచ్చారు. బట్ అదేంటంటే వాళ్ళు చాలా బాగా పనిచేశారు. ప్రతిదీ మనకు చాలా మంది గైడెన్స్ ఇచ్చారు, ఎక్కడ ఏ టైంలో, అంటే మనం వీసా రెజ్యూమ్ పంపించే వాళ్ళకి అసలు ఇది వే స్ట్రీమ్, అది అసలు ఎలాగెళ్ళగలిగావు, ఏంటది? అదే న్యూజిలాండ్ లో చాలా వీసా ప్రాసెస్ ఉంటుంది కదా, అంటే మిడిల్ ఈస్ట్ టైప్ కాదు కదా సౌదీ, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్కి వెళ్ళడానికి ఏదో ఒక స్పెసిఫిక్ వీసా కేటగిరీ ఉంటాయి కదా. అవును, ఇక్కడంతా మన యుఎస్ఏ H1B టైప్ లో ఇక్కడ ఏంటంటే వర్క్ వీసాలు మనకు ఇది AEWB అంటారు, అక్రిడేటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసా అని. ఇది ఏంటంటే స్కిల్డ్ వర్కర్స్ కి కొంచెం స్కేర్సిటీ ఉంది, అంటే లైక్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంది స్కిల్ వర్కర్స్ కి. దానికోసం అని చెప్పి నా దగ్గర స్కిల్ ఉంది కదా, నేను ఎందుకు ట్రై చేయదు, మనం ఇంత కన్స్ట్రక్షన్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత మనకు స్కిల్. ఎటువంటి స్కిల్స్ బాగా డిమాండ్ ఉన్నాయి అసలు అక్కడ? ఇక్కడ మనకి కార్పెంటర్స్ చాలా హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. అంటే ఇక్కడ మొత్తం హౌస్ కంప్లీట్ గా మనకు వుడెన్ స్ట్రక్చర్ ఉంటుంది. మనకి ఇక్కడ కాంక్రీట్ స్ట్రక్చర్ కానీ స్టీల్ స్ట్రక్చర్ కానీ చాలా తక్కువ, రేరు. మనం ఇక్కడ బిల్డ్ చేసే మొత్తం కంప్లీట్ కన్స్ట్రక్షన్ వర్క్స్ లో ఒక 100 బిల్డింగ్స్ కడతారంటే అందులో 80% వరకు మొత్తం వుడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కార్పెంటర్ ఫ్రేమింగ్, దాంట్లో డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఫ్రేమింగ్ అని,
ఫినిషింగ్ వర్క్స్ అన్ని చాలా ఉంటాయి. రూఫింగ్ కి దేని దానికి సెపరేట్ సెక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి దేని దానికి వర్కర్స్ ఉంటారు. దాంట్లో కార్పెంటర్స్ కి హ్యూజ్ డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మొత్తం అంతా వుడ్ వర్క్స్ కాబట్టి కార్పెంటర్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంది. నీ ప్రొఫైల్ పంపించినప్పుడు అసలు ఆ ప్రొఫైల్ ఎలా మెన్షన్ చేసి నువ్వు స్కిల్స్ అన్నావు కదా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కార్పెంటర్ సెలెక్ట్ చేస్తున్నావు అనుకో, నీ స్కిల్స్ ని ఎలా చూపించావు నాకు కార్పెంటర్ స్కిల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆ రెజ్యూమ్ ఎలా మెన్షన్ చేసావు నీ డేటాని? అంతకుముందు చేసిన వర్క్స్ లో మనం చేసిన స్కిల్స్ అంటే నేను రెగ్యులర్ గా మనం ఇండియాలో చేయించిన వర్క్స్ అన్ని నేను ఇట్లా మెన్షన్ చేశాను. ఏంటి మనం చేయించిందంత ఫామ్ వర్క్స్ కానీ, అప్పుడు నేను ట్రైనింగ్ కూడా తీసుకున్నాను ఫామ్ వర్క్స్, ఫామ్ వర్క్ ఉండేవాడు కదా, స్టీల్ ఫిక్సింగ్ ఇదంతా వర్క్స్ ఇవన్నీ. ఇక్కడ వీళ్ళు హ్యామర్ హ్యాండ్ అంటారు వాళ్ళని. హ్యామర్ హ్యాండ్ అంటే ఫామ్ వర్క్ మన స్టీల్ ఫిక్సింగ్ చేస్తారు. వీళ్ళ కోసం ఆ జాబ్ కోసం అప్లై చేసిన, బట్ మనకు అది ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి నెక్స్ట్ కార్పెంటరీ లెవెల్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ లో కూడా అంటే వీళ్ళకి ఒక ఐడియా ఉంది ఎవరిని తీసుకొచ్చుకుంటే మనకు వర్క్ అవుతుంది అనేది. ఓకే, సో నువ్వు నీ ప్రొఫైల్ పంపించావు తమ్ముడు కన్సల్టెన్సీకి. సో కన్సల్టెన్సీ నీ ప్రొఫైల్ పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు నీ ప్రొఫైల్ని? ప్రొఫైల్ని నాకు ఈ వర్క్స్ వస్తాయని చెప్పేసి మనం సివిలో మెన్షన్ చేసిన తర్వాత వాళ్ళకు అంటే ఇతను ఈ స్కిల్కి సరిపోతాడు, ఈ జాబ్కి అప్లై చేసిండు, ఓకే అంటే నాకు నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి తెలుసు, ప్లస్ ఇక్కడ వీళ్ళకి కూడా ఏం కావాలి అంటే ఏ వర్క్ చేసే వాళ్ళు ఇక్కడ ఏ వర్క్ చేయగలుగుతారు అనేది ఒకటి వీళ్ళకి ఒక నాలెడ్జ్ ఉంది. వీళ్ళు సివిలు పంపించి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకొని మనల్ని ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూకి పిలిచిన రోజు కంప్లీట్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీసా ప్రాసెసింగ్ ఎలా నడుస్తుంది అంటే, లైక్ మీకు స్టార్టింగ్ మిమ్మల్ని సెలెక్షన్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ మా పాస్పోర్ట్స్ మాకు ఇచ్చేస్తారు. యాక్చువల్ సెలెక్ట్ అయిన తర్వాత మీకు పాస్పోర్ట్ మీకు ఇచ్చేస్తాము. తర్వాత మేము అక్కడ అంతా ఇక్కడ వీళ్ళు జాబ్ మనం ఒక మనిషిని ఇక్కడికి కంట్రీకి తీసుకురావాలంటే వీళ్ళు ఇక ఇమిగ్రేషన్కి అప్లై చేయాల్సి ఉంటుంది. మీ మనిషిని తీసుకొచ్చుకోవాలి, మాకు ఇక్కడ ఎవరు దొరకట్లేదు, మాకు జాబ్ టోకెన్ అంటే ఒక వీసా కంటే ముందు వీళ్ళకి ఇంకొకటి జాబ్ టోకెన్ అని ఉంటుంది. ఆ జాబ్ టోకెన్ కొన్ని ఇమిగ్రేషన్ నుంచి అప్రూవల్ తీసుకోవడానికి వీళ్ళకి ఒకటి, సరే నువ్వు ఒక మనిషిని తెచ్చుకోవచ్చు అనేసి వీళ్ళకి ఒకటి నంబర్ ఇస్తారు. మనం ఆ నంబర్ ఇవన్నీ వీళ్ళు ప్రాసెస్ చేసుకున్న తర్వాత మనకి మళ్ళీ మన రెజ్యూమ్ ఇవన్నీ సివి మన మెడికల్ ఇంకోటి పిసిసి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. యాక్చువల్లీ నేను వచ్చినప్పుడు ఐఎల్స్ లేకపోయింది, ఐఎల్స్ 4.5 లేదా? ఆ టైంలో హ్యూజ్ డిమాండ్ ఉండే స్కిల్ వర్కర్స్ కి, కాబట్టి ఆ టైంలో తీసేసారు. 2022 to 23 మధ్యలో హ్యూజ్ డిమాండ్ ఉంది కార్పెంటర్స్ కి. జస్ట్ రెజ్యూమ్ సబ్మిట్ చేసావు? వీసా నేను అది సివి సబ్మిట్ చేసిన, ఆన్లైన్ లో ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ ఇక్కడ నుంచి ఆన్లైన్ లో ఇంటర్వ్యూ తీసుకున్నాడు. బేసిక్ థింగ్స్ అంతే, అంటే నీకు ప్రీ కాస్ట్ స్ట్రక్చర్స్ తీసుకొచ్చి ఎలాగా బిల్డ్ చేయడం తెలుసా, అంటే మళ్ళీ స్ట్రక్చర్ చేయడం తెలుసా, ప్లస్ మన ఏమేమి వర్క్స్ చేసినావు, స్టీల్ ఫిక్సింగ్ అంటే ఎట్లా ఏమేమి చేసినావు, ఫామ్ వర్క్ అంటే ఎలాంటి ఫామ్ వర్క్ చేసినావు, అంటే ఫామ్ వర్క్ లో వాడిన మైవాన్ ఇవన్నీ ఉంటాయి కొన్ని, అలాంటి ఏమేమి స్ట్రక్చర్స్ యూజ్ చేసారు, ఇట్లాంటి కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ అడిగారు. వాటికి మనం చెప్పినాం, దాని ప్రకారం వాళ్ళకు ఓకే అనిపించిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా సెలెక్ట్ అయిన మనకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సెలెక్ట్ అయినావు అని చెప్పేసి చెప్పారు. అట్లా నేను ఇంటర్వ్యూ చేసింది ఎవరో కంపెనీ అతనా లేకపోతే ఎవరో? న్యూజిలాండ్ కివీస్ అంటారు వాళ్ళని. ఇక్కడ కంపెనీ ఓనరు మన ఆన్లైన్ లో ఇంటర్వ్యూ తీసుకున్నాడు. అదే కంపెనీ ఇండియన్సా లేకపోతే న్యూజిలాండ్ లో సెటిల్ అయిన అతను కివీ అంటే న్యూజిలాండర్స్ అంతే, న్యూజిలాండ్ సిటిజన్ అంటే అతను కంపెనీలో పనిచేసి ఒక ఎంప్లాయీ నిన్ను ఇంటర్వ్యూ చేశాడు. కంపెనీ ఓనర్ ఇంకా అంతే, ఇక్కడ పెద్ద కంపెనీ ఓనర్. ఓకే, కంపెనీ ఓనర్ నేను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశాడు. సో సెలక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అతను ఈ వీసా డాక్యుమెంటేషన్ అంతా కన్సల్టెన్సీ ప్రాసెస్ చేసిందా? ఎస్, అంటే కన్సల్టెన్సీ వాళ్ళకి ఈ కంపెనీ వాళ్ళకి మధ్యలో మళ్ళీ ఇమిగ్రేషన్ లాయర్స్ ఉంటారు, లాయర్స్ ప్రాసెస్ చేస్తారు యాక్చువల్గా. ఓకే, సో నీకు ఇందులో ఇప్పుడు ఎలాంటి నువ్వు అప్పుడు ఈ కార్పెంటర్ జాబ్ చేయడానికి ఇక్కడికి వెళ్ళటానికి నీకు ఏదన్నా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా కావాలా, డిగ్రీ లాంటిది ఏమైనా కావాల్సి వస్తుందా? లేదు, మన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అంతకుముందు నేను చెప్పాను కదా, దుబాయ్ లో చేసినాయి, ప్లస్ మన ఖతార్ లో చేసినాయి,
ఇవి 2 ఎక్స్పీరియన్స్ ఉండినాయి. ఇంకా మన ట్రేడ్ సర్టిఫికేట్ లాగా నేను ఇండియాలో కొన్ని ట్రైనింగ్ కోర్సెస్ చేసిన, ఆ ట్రేడ్ అవి పెట్టేశాను. ఇది మినిమం క్వాలిఫికేషన్ ఏం కావాలి? ఇంటర్మీడియట్, డిగ్రీ లాంటిది అట్లా మినిమం అంటే ఎస్ఎస్సి అడిగారు అప్పుడు. బట్ ఓకే అదంతా అదేంటి కంపల్సరీ ఏం లేదు. బట్ నీకు స్కిల్, ఓకే ఎక్స్పీరియన్స్ ఉంటే, నీకు స్కిల్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉంటే అదేం పెద్ద మ్యాటర్ కాదు అసలు. ఓకే, మెయిన్ నీకు స్కిల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అలాగే ట్రేడ్ సర్టిఫికేట్స్ అనేవి ఇంపార్టెంట్, నార్మల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కన్నా కూడా. అంతే నువ్వు అనేది? అంతే అంతే. ఓకే, సో ఆ ప్రాసెస్ ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత, సో నువ్వు చెప్పినట్టుగా ఇమిగ్రేషన్ లాయర్ ఒక అతను ఉన్నాడు, సో అతనికి నీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసావు. సో ఈ ప్రాసెస్ ఎన్ని రోజులు పట్టింది? ఇది నువ్వు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం కాడ నుంచి నీకు ఓకే నువ్వు న్యూజిలాండ్ రావచ్చు అని కన్ఫర్మేషన్ రావడానికి ప్రాసెస్ ఎన్ని రోజులు పట్టింది? యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి లెక్క పెడితే, నాకు అప్లై చేసిన దాని నుంచి మొత్తం లెక్క పెడితే దాదాపు 3 నుంచి 4 months పట్టింది. 3 నుంచి 4 months వచ్చింది. సో నీకు ఫస్ట్ ఎన్ని రోజులకు వచ్చింది వీసా? వన్స్ అంటే నేను డాక్యుమెంటేషన్ అంతా తయారు చేసి, ఇదే అంటే మనం వీసా వన్స్ ఒకసారి అప్లై చేసిన తర్వాత మనకు ఒకటి అప్లికేషన్ నెంబర్ వస్తుంది. తర్వాత జస్ట్ 15-20 days లో వచ్చింది. అప్పుడు ఏంటంటే హ్యూజ్ డిమాండ్ ఉండింది, అందుకని తొందరగా. బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ ఉంది. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు నువ్వు అప్లై చేస్తే నీకు దాదాపు ఒక 2 months, 1.5-2 months అన్న పడుతుంది జస్ట్ కన్ఫర్మేషన్ రావడానికి. అవును, కన్ఫర్మేషన్ రావడానికి. నీకైతే నీకు ఎన్ని రోజులు వచ్చేసిందా? నీకు 20 days వచ్చేసిందా? నాకు వన్స్ వీసా మనం అప్లికేషన్ ఇమిగ్రేషన్ కి మనం అప్లై చేసిన తర్వాత 20 days లో వచ్చింది. అప్పుడు డిమాండ్ అలా ఉంది. ఫస్ట్ ఇనిషియల్ గా నువ్వు ఒక కాంట్రాక్టర్ సైన్ చేసి ఉంటావు కదా, వాళ్ళ ప్రాసెస్ అని చెప్పినప్పుడు ఆ పేమెంట్ అవర్స్ లో ఏమన్నా నెగోషియేట్ చేసుకున్న వాళ్ళంటే 10% ఇప్పుడు ఇస్తాను, 20% ఇలాగ ఇస్తాను, 30% వీసా వచ్చిన తర్వాత ఇస్తాను, ఇలాంటి ఏమైనా నెగోషియేట్ చేసుకున్నావా, లేకపోతే 1 shot లో మొత్తం కట్టేసావా? యాక్చువల్ గా నాకు వీసా అతను అడిగింది కూడా అలాగా 10%, 20% మనలే చెప్పలేదు. మనకు చెప్పిన అమౌంట్ స్టార్టింగ్ మనకు వీసా అంటే పీసీసీ కానీ మీకు అన్ని నువ్వే కట్టుకోవాలి, మెడికల్ నువ్వే పే చేసుకోవాలి, నువ్వే పే చేసుకోవాలి. నీకు మొత్తం నీకు ఖర్చు సర్టెన్ అమౌంట్ అవుతుంది. అందులో దీనికింత వాళ్ళు మెడికల్ ఈవెన్ పీసీసీకి ఒక 500 అవుతుంది, అది కూడా ఇంక్లూడ్ చేసి దీనికింత అని మొత్తం మనకు ఒక బ్రేకప్ ఇచ్చారు. దాని ప్రకారం మనకి ఫస్ట్ వీసా అప్లికేషన్ కి సర్టెన్ అమౌంట్ కట్టేసినాము. తర్వాత వీసా ప్రాసెసింగ్, అదే మెడికల్ కి ఇవన్నీ చేసి అవి డాక్యుమెంటేషన్స్ అవన్నీ మనమే పెట్టుకొని మనమే పంపించేసినాము. తర్వాత వచ్చిన తర్వాత ఒక అమౌంట్ ఇచ్చినాము. వీసా వెళ్ళే టికెట్ కూడా మనం బుక్ చేసుకుని వచ్చినాం. అంటే ఇదంతా అమౌంట్, ఒక అమౌంట్ చెప్పిండు, బల్క్ అమౌంట్ చెప్పిండు, మొత్తం అంతా అందులోనే అయిపోయింది, దాని లోపలనే అయిపోయింది. ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ కూడా ఫ్లైట్ టికెట్స్ అందులో మాట్లాడుకున్నాం. సో ప్రతిదీ కూడా వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేశారు నీతోటి, ఏమవుతుంది అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండేవాళ్ళు నీకు, నీ అప్లికేషన్ ఏమైంది, ఎక్కడ ఉంది, ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్, నీ అప్లికేషన్ నీకు ఎక్స్ట్రా ఈ డాక్యుమెంట్స్ నిన్ను ఎక్స్ట్రా సబ్మిట్ చేయమంటున్నారు, కాబట్టి నువ్వు ఈ డాక్యుమెంట్ పంపిస్తే మేము మళ్ళీ పంపిస్తామని చెప్పేసి అట్లా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసావు. అది ఎటువంటి డాక్యుమెంట్ నిన్ను అడిగారు మళ్ళీ ఈ ప్రాసెస్ లో? వీసా డాక్యుమెంట్స్ ప్రాసెస్ ఫస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ రిక్వెస్ట్ చేయమని చెప్పారు కదా, ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయమన్నారు? అంటే నేను ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మిస్ అయింది, ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కు లేదంటే నువ్వు అందులో పనిచేసిన కంపెనీ ఐడి కార్డు గానీ, ఆఫర్ లెటర్ గానీ మాకు సబ్మిట్ చేస్తే మాకు క్లారిటీ వస్తుంది అనేసి అడిగారు. ఓకే, సో నువ్వు ఐడి కార్డ్ సబ్మిట్ చేసావు, మరి ఎలా ఫుల్ఫిల్ చేసావు ఆ డాక్యుమెంట్? ఐడి కార్డును నాకు ఆ కంపెనీ ఇచ్చిన ఆఫర్ లెటర్ సబ్మిట్ చేశాను. ఓకే, సో నీకు ఫైనల్ గా వీసా వచ్చింది. సో నీ ఫైనల్ గా వీసా వచ్చిన తర్వాత నువ్వు ఎన్ని రోజులకి ప్లాన్ చేస్తున్నావు న్యూజిలాండ్ వెళ్ళడానికి? ఒక 15-20 days లో ప్లాన్ చేసుకుని నేను వచ్చేసిన. హ్యూజ్ అమౌంట్ పెట్టిన అంటున్నావు కదా, సో అలాంటప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అసలు? నేను రిస్క్ తీసుకుంటున్నాను, ఇది నా లైఫ్ ఏమైనా తేడా కొడితే నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏమైపోద్ది, ఈ కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉన్నాయా నీకు? చాలా చాలా ఉండింది. ఎందుకంటే అప్పటికి నాకంటే ముందు కొంతమంది బ్యాచ్ వచ్చారు, ఆ కాన్ఫిడెన్స్ ఒకటి ఉండింది. అంటే నేను వాళ్ళ త్రోలో వచ్చిన వాళ్ళని అంతకుముందు ఎంక్వైరీ చేశాను. బట్ నేను ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు రాలేదు. వాళ్ళు చెప్పిన అమౌంట్ అప్పుడు ఎక్కువ, అది చాలా ఇంత అమౌంట్ అంటే కొంచెం డౌట్ అనిపించింది. బట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, బ్రేకప్ మేము ఈ ప్రాసెస్ అప్పుడు ఎంత తీసుకుంటాం, ఈ ప్రాసెస్ అప్పుడు ఎంత తీసుకుంటాం, ప్లస్ మనకు
వెంటనే ఇంటర్వ్యూ అయిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే పాస్పోర్ట్స్ తీసేసుకొని వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు, మనకు రిటర్న్ ఇవ్వరు. నువ్వు సెలెక్ట్ చెప్పినా కూడా రిటర్న్ ఇవ్వరు, వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. వీళ్ళు వెంబడే మనకి ఇచ్చారు, మేము మళ్ళీ పిలుస్తాము, ఆ పిలిచిన రోజు మీరు పాస్పోర్టును మీ పీసీసీ తీసుకొచ్చి మాకు సబ్మిట్ చేస్తే సరిపోతుంది, మీరు అమౌంట్ కూడా అప్పుడు పే లేదు, మేము మళ్ళీ చెప్తాం, మళ్ళీ చెప్పినప్పుడు మాత్రమే మీరు వచ్చి మళ్ళీ అమౌంట్ పే చేయండి, అప్పటిదాకా మాకు ఒక రూపీ అది కూడా మాకు పే చేయాల్సిన అవసరం లేదు, మేము అదేంటి మన న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ సంబంధించిన లాయర్ ఎవరిదో ఇచ్చారు ఆ అకౌంట్లోకి పంపించండి, మాకేం అవసరం లేదని చెప్పేసి మొత్తం అంతా క్లారిటీగా చెప్పారు. కాబట్టి జెన్యున్ గా నమ్మచ్చు. ఆ ప్రాసెస్ అంతా కూడా నీకు బిలీవ్ అనిపించింది, నమ్మొచ్చు, మనం ఎక్కడ మోసపోవట్లేదు అనిపించింది. అవును. ఓకే. సో నీతో పాటు ఇంకెవరు వచ్చారా? ఆ ఒక్క కన్సల్టెన్సీ త్రోల్నే 40 నుంచి 50 మెంబర్స్ దాకా వచ్చినాం. నీతో పాటే సేమ్ ఫ్లైట్ లో ట్రావెల్ చేసారా ఈ 40-50 మెంబర్స్? అందరం ఒక్కసారి రాలేదు, అంటే కొంతమంది బ్యాచ్ల వైజ్ వచ్చారు, ఒక 2 మెంబర్స్ ఒకసారి, 3 మెంబర్స్ ఒకసారి, ఎవ్రీ 1 వీక్ 2 వీక్స్ కి ఇట్లా ఒకరిద్దరు ఇలాగా మొత్తం దాదాపు ఒక 6 మంత్స్ స్పాన్ లో 40 నుంచి 50 మెంబర్స్ దాకా వచ్చినాం మనం ఇండియా నుండి. 40-60 మెంబర్స్ దాకా వచ్చారు. సో నీకు వీళ్ళంతా సేమ్ కంపెనీయా, నీ కంపెనీలోనేనా లేకపోతే డిఫరెంట్ కంపెనీసా? నా కంపెనీ. అందరూ నీ కంపెనీ? నువ్వు పనిచేసి చాలా పెద్ద కంపెనీయా? చాలా పెద్ద కంపెనీ. న్యూజిలాండ్ లో యాక్చువల్ గా 10 to 15 మెంబర్స్ ఉంటేనే చాలా పెద్ద కంపెనీ అంటారు, అట్లాంటి దీనిలో 150-200 మెంబర్స్ ఉండేవాళ్ళు, ఇంకా ఇది చాలా పెద్ద కంపెనీ. ఓకే, అంటే 200 మెంబర్స్ లో ఒకేసారి 40 మెంబర్స్ ఇండియా నుంచి వెళ్ళారు ఒకేసారి. అవును. వాళ్ళకి ఎప్పుడు ఏమైనా పెద్ద మెగా ప్రాజెక్ట్ అని వచ్చింది ఏంటి? వీళ్ళంతా మ్యాన్ పవర్ అంటే ఇట్లా స్కిల్ వర్కర్స్ ని ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి పంపించేసి వాళ్ళు కమిషన్ బేస్ లో వర్క్ చేస్తుంది మా కంపెనీ. ఓకే నీకు వాళ్ళు మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు డిఫరెంట్ కంపెనీస్ కి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్స్, వాళ్ళు ఎక్కడ ప్రాజెక్ట్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వాళ్ళు పంపించేసుకుంటారు. ఇప్పుడు నీకు పే ఎవరు పే చేస్తారు? నువ్వు ఇప్పుడు ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళు పే చేస్తారా లేకపోతే డైరెక్ట్ కంపెనీ పే చేస్తుందా? మా కంపెనీ ఎవరైతే మమ్మల్ని తీసుకొచ్చారో వాళ్ళే పే చేస్తారు. వీళ్ళే పే చేస్తారు. అసలు నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళావు కదా, అసలు ఏం తెలియదు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఈ అకామిడేషన్, ఈ ఫుడ్ ఇవన్నీ ఎలాగా, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారా వాళ్ళు? లేదు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఫుడ్ అంతా మీరే చూసుకోవాలి, అకామిడేషన్ మీరే చూసుకోవాలి, ట్రాన్స్పోర్టేషన్ కంపల్సరీ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాతనే వెంటనే కార్ కొనుక్కోవాలి మీరు, లేదంటే మీకు వర్క్ కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ టూల్స్ తీసుకొని మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ట్రావెల్ చేయరాదు, మనకు జర్నీ కూడా చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీకు ప్రతి ఒక్కరికి ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఇక్కడ కూడా మనకు లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్, కాబట్టి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని చెప్పేసి అని ముందే చెప్పారు. సో నువ్వు ఈ ఆపర్చునిటీ వచ్చే ప్రాసెస్ లో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నావా లేకపోతే ముందే తీసుకున్నావా డ్రైవింగ్ లైసెన్స్? నాకు దాదాపు 10 years బ్యాకే లైసెన్స్ ఉండింది, డ్రైవింగ్ కూడా నాకు ఐడియా ఉండింది. వచ్చే ముందు ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసుకొని వచ్చిన. ఇక్కడ రూల్స్ ప్రకారం వీళ్ళకు అడ్జస్ట్ కావాలంటే ఇక్కడ ప్రతిదీ మనం డ్రైవింగ్ చేస్తున్నామంటే ఎట్లా పడితే అట్లా వెళ్తున్నాడు, అది ఇక్కడ ప్రతిదీ రూల్స్ వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు అక్కడికి ముందే చెప్పారు మీ అకామిడేషన్ ఉండదు, ఫుడ్ ఉండదు, అన్నీ ఉండదని. మరి నీ అకామిడేషన్ ఎలా సెర్చ్ చేసుకుని నువ్వు? యాక్చువల్గా వాళ్ళు స్టార్టింగ్ మనకు హెడ్ స్టార్ట్ లాగా వాళ్ళు స్టార్టింగ్ ఒక ఇల్లు తీసుకొచ్చిన తర్వాత ఒకటి ఇస్తారు మన కోసం. మనం ఇప్పుడు వస్తున్నామంటే మనకు ఒకటి బుక్ చేసి పెడతారు హోటల్లో. ఇక్కడ హోటల్ లాడ్జ్ లో ఏ ప్రైస్ ఉంటుందో బయట మనం తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది మనకి. యాక్చువల్గా ఇక్కడ హోటల్లో ఉన్నా మనం బయట తీసుకొని ఉన్నా దాదాపు సేమ్ ప్రైస్ ఉంటుంది. బట్ స్టార్టింగ్ లో మనకు హోటల్లో అకామిడేషన్ ఇస్తారు, తర్వాత నీకు నచ్చింది, నీకు ఒక ఐడియా వచ్చిన తర్వాత బయటకు వెళ్ళిపోవచ్చు, లేదంటే అందులోనే కంటిన్యూ అయ్యొచ్చు, లేదు ఇంకా హెల్ప్ కావాలంటే మేము వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఇంకా ఎవరినన్నా రెంటర్స్. ఇక్కడ రెంటింగ్ కంపెనీస్ కూడా ఉంటాయి, అంటే ఎట్లా ప్రాపర్టీ మేనేజింగ్ కంపెనీస్ అట్లా ఉంటాయి, వాళ్ళకు రిఫర్ చేస్తారు. ఎవరైనా కావాలంటే వాళ్ళు ఏమైనా హౌసెస్ ఇట్లా ఉంటే వాళ్ళు చెప్తారు, కొని ఉండొచ్చు. నువ్వు ప్రాజెక్ట్ లొకేషన్ డైరెక్ట్ గా మీరు ప్రాజెక్ట్ లొకేషన్ వెళ్ళిపోయారా లేకపోతే ఫస్ట్ ఏమైనా ట్రైనింగ్ లాంటిది ఏమైనా ఇచ్చారా? ఫస్ట్ మనకి ఇది ఇండక్షన్ ఉంటుంది. ఇండక్షన్ ఆఫీస్కి పిలుచుకొని ఇండక్షన్ ఈ కంట్రీలో ఎట్లా ఉండాలి, ఏంది అసలు ఏంటి, మనకు మీకు ఏమేమి ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి మొత్తం అంతా ఇండక్షన్ ఇచ్చారు. స్టార్టింగ్ ఇండక్షన్ ఇచ్చిన తర్వాత
ఇంకా మనకేం లేదు, వన్స్ ఒకసారి ఆఫీస్కి వెళ్ళి వచ్చినామా మనం ఇంకా దాదాపు లైఫ్ లో మళ్ళీ రిటర్న్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మొత్తం అంతా ఆన్లైన్ లోనే అయిపోతుంది, బై మెయిల్ అయిపోతుంది, ప్రతిదీ త్రో మెయిలే చేస్తారు ఏదన్నా. మ్మ్. ఏదన్నా సో మనకు నువ్వు ఎన్ని సైట్ అడ్రస్ మ్మ్. కావాలన్నా లేదంటే కొత్త ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మొత్తం అంతా మనకు మెయిల్లో పంపిస్తారు, మెయిల్ చూసుకొని వెళ్ళిపోవడం అంతే. ఓకే. జనరల్గా ఒక్కొక్క ప్రాజెక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది డ్యూరేషన్ మీకు? ఇక్కడ పర్టికులర్ గా ఇక్కడ పెద్ద ఎక్కువ రోజులు నడవు ప్రాజెక్ట్స్ అన్ని, ఇవన్నీ చిన్న చిన్నగా నడుస్తూ ఉంటాయి. ఎట్లా అంటే 1 month 2 months అంతే. నువ్వు వెళ్ళావు ఫస్ట్ కంపెనీలో జాయిన్ అయ్యావు, జాయిన్ అయిన తర్వాత ఇండక్షన్ అయిపోయింది. ఇండక్షన్ అయిపోయిన తర్వాత నీకు నీతో పాటు ఎవరైనా వచ్చారా సేమ్ అదే రోజు నాడు నీ కొలీగ్ కింద ఎవరైనా తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ? ఎవరు రాలేదు, బట్ నేను రావడమే ఒక్కడినే ట్రావెల్ చేసుకుని వచ్చిన కాబట్టి ఎట్లెట్లా వస్తే వాళ్ళకి నెక్స్ట్ డే ఇండక్షన్ ఇచ్చేయడం వీళ్ళు అట్లా చేసేవాళ్ళు. కాబట్టి మనం వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నేను ఒక్కడినే వచ్చినా కాబట్టి నాకు ఒక్కడికే ఇండక్షన్ ఇచ్చేసారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ మనీ ఎలాగా నువ్వు మనీ తీసుకెళ్ళావా? తీసుకొని వచ్చిన వాళ్ళు ముందే చెప్పారు, ఇంత మనీ మీకు మినిమం ఇంత తీసుకొని వస్తేనే మీరు ఇక్కడ ఒక డాలర్స్ అంటే ఒక $1,200 $2,000 వరకు అన్నా దగ్గర పెట్టుకుని రమ్మని అన్నారు. అంటే దాదాపు ఇండియన్ కరెన్సీ ఒక 50,000 నుండి ₹1,00,000 అవుతుంది. అంత అమౌంట్ పెట్టుకొని రండి అని చెప్పేసి అని ముందే చెప్పారు. సో నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years నుంచి వర్క్ చేస్తున్నావు కదా, ఇప్పుడు 2 or 3 years? 2 years అయిపోయింది. 2 years 27 months అయింది మొత్తం. సో నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీసా ఏం చేంజ్ చేసుకునే పని లేదు. ఇది ఏదైతే వీసా మీద వెళ్ళో అదే వీసా మీద వర్క్ చేస్తూ ఉండొచ్చా? మనకు వచ్చిందే వర్క్ వీసా, డైరెక్ట్ ఇంకా వచ్చేసి వర్క్ చేసుకోవడమే. ఎక్కడెక్కడ మనకు అలా అదే. ఎన్ని రోజులు ఉంటుంది వ్యాలిడిటీ దీనికి? అర్థం కాల. వ్యాలిడిటీయా? వ్యాలిడిటీ వచ్చి 3 years వర్క్ వీసా. మనకు ఎంప్లాయర్ కి మనం నచ్చితే నెక్స్ట్ ఎక్స్టెన్షన్ చేస్తాడు, లేదంటే మనకు వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉండాలి, ఎంప్లాయర్ కి నచ్చాలి. ఎంప్లాయర్ నచ్చడం కంటే మెయిన్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండాలి. మెయిన్ రిక్వైర్మెంట్ ఇది స్పాన్సర్షిప్ అనమాట. నీకు ఒక ఎంప్లాయీ నీకు స్పాన్సర్ చేస్తాడు. సో నువ్వు ఇంటర్మీడియట్ గా వేరే కంపెనీ చేంజ్ అవ్వడం కుదరదా? వేరే కంపెనీ చేంజ్ అవ్వాలి 1 year తర్వాత ఆఫర్ వస్తే వేరే కంపెనీ చూసుకొని వెళ్ళిపోవచ్చు, అట్లేం లేదు. మళ్ళీ వాళ్ళు వీసా కోసం అప్లై చేసి మనం వీసా చేంజ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ లో మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, ఎవరితోనైనా పని చేయొచ్చు. అంటే బట్ వాళ్ళ త్రోలో వీసా చేంజ్ అయిన తర్వాత మాత్రమే మనం వాళ్ళ త్రోలో పని చేయాలి. ప్రతిసారి కూడా నువ్వు ఏ కంపెనీ? నేను లాస్ట్ ఇయర్ కంపెనీ ఆల్రెడీ చేంజ్ చేశాను యాక్చువల్గా. ఓకే, నువ్వు ఆల్రెడీ చేంజ్ చేసావు. ఏ కంపెనీ చేంజ్ అవ్వాలన్నా సరే ఫస్ట్ అప్రూవల్ తీసుకుని తర్వాత చేంజ్ అవ్వాలి. అవును. ఎందుకు చేంజ్ అయ్యావు? యాక్చువల్గా అందులో వాళ్ళు మ్యాన్ పవర్ ఏజెన్సీ కంపెనీ కాబట్టి వేరే వాళ్ళకి పంపించడంలో కొంచెం వాళ్ళకి మధ్యలో నన్ను ఖాళీగా కూర్చోబెట్టడం, అంటే వర్క్ లేక ఖాళీగా కూర్చోబెట్టడం అలాంటివి చేసేవాళ్ళు. మనం ఇంత దూరం వచ్చిందే పని చేసుకోవడానికి, వర్క్ లేకపోతే మనకు. సో వర్క్ చేయకపోతే డబ్బులు ఎవరా? పని చేస్తే డబ్బులు ఇస్తారా? డబ్బులు ఇస్తారు, బట్ మినిమం అవర్స్ ఉంటుంది, వీక్లీ 30 ఉంటుంది. బట్ వీళ్ళు అంటే వీక్లీ 30 hours కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది. బట్ అది మనకు సరిపోదు, ఇక్కడ ఎక్స్పెన్సెస్ కే సరిపోద్ది. ఓకే. సో నువ్వు ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది. మరి ఫ్యామిలీని ఎందుకు తీసుకెళ్ళాలనిపించింది నీకు? అన్సర్టనిటీ ఎక్కువ ఉంది కదా. నువ్వు వర్క్ వీసా అన్నావు, వర్క్ వీసా అంటే వీసా స్పాన్సర్డ్. ఇప్పుడు ఏదైతే కంపెనీలో పనిచేస్తున్నావు, ఇది ఏజెన్సీ కదా, డైరెక్ట్ కంపెనీ, ఇది కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది. ఇది కూడా కన్స్ట్రక్షన్ కంపెనీ, బట్ అది పర్టికులర్ గా ఒకటే టైప్ ఆఫ్ వర్క్ చేస్తుంది ఇది. అందులో ఏంటంటే మనకు వర్క్ల మధ్యలో స్విచ్ అవ్వాల్సి ఉంటుండే. మనకి ఒకసారి కార్పెంటర్ వర్క్స్ అంటే, ఒకసారి స్టీల్ వర్క్స్ అంటే, ఇట్లా డిఫరెంట్ వర్క్స్ కి కానీ, ఒకసారి కాంక్రీట్ వర్క్స్ కి ఇట్లా స్విచ్ అవ్వాల్సి వస్తుండే. బట్ ఇందులో ఏంటంటే పర్టికులర్ గా ఒకటే వర్క్ మీద ఉండొచ్చు మనం కంటిన్యూస్ గా. ఓకే. సో మరి నువ్వు నీ వర్క్ వీసా మీద ఫ్యామిలీని కూడా తీసుకురావచ్చు. 3లో వస్తుంది మన స్కిల్ వర్క్ కాబట్టి. అంటే వీళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఏంటంటే మీడియం వేజ్ అని ఇట్లా వీళ్ళ సాలరీ లెవెల్స్ ఉంటాయి. దానికంటే అబోవ్ ఉన్న వాళ్ళు ఫ్యామిలీని తీసుకుంటారు. ఎందుకంటే నువ్వు ఫ్యామిలీని తీసుకొచ్చుకుంటే వాళ్ళ ఎక్స్పెండిచర్స్ ఇక్కడ నీకు మేనేజ్ చేసుకునేలా ఉంటేనే నువ్వు తీసుకొచ్చుకోవచ్చు అనే ఒక కండిషన్ ఉంటుంది అన్నమాట. ఓకే. సో నువ్వు మినిమం ఇంత వెగ్స్ ఆప్షన్ చూపిస్తే అప్పుడు నువ్వు ఫ్యామిలీని తీసుకురావడానికి ఎలిజిబుల్. సో ఇప్పుడు నిందు తీసుకురావాలని చెప్పింది ఫ్యామిలీని అక్కడ. నువ్వు వెళ్ళింది 2 years కదా. సో ఎప్పటికైనా మనము లైఫ్ లో ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాడుకోవాలి అంతే. ఇప్పుడు ఇంత దూరం వచ్చినాం మనం, ఫ్యామిలీ అక్కడ ఉంది, మనకు
లైఫ్ లో మనము ఇప్పుడు ఎంత సంపాదించినా కూడా తర్వాత మళ్ళీ ఇట్లాంటి ఆపర్చునిటీ దొరుకుద్దో లేదో, బట్ వాళ్ళకు ఒకసారి చూపించాలనిపించింది, తీసుకొచ్చిన అంతే. ఇంకా అంటే నేను అంతకుముందు మిడిల్ ఈస్ట్ వీటిలో చూసిన వాళ్ళు చాలా మంది ఫ్యామిలీస్ నిడిచిపెట్టి ఏళ్ళకేళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళెంత ఫ్యామిలీస్ ని మిస్ అయి ఉంటారు చాలా వరకు. వాళ్ళు ఎప్పుడు బాధపడతా ఉంటారు. మనకు ఆపర్చునిటీ ఉంది, మనం ఎందుకు వాడుకోవద్దు అనేసి తీసుకొచ్చిన అంతే. ఓకే ఓకే. సో ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది నువ్వు? 1 year పైన అయిపోయింది. 1 year పైన అవుతుంది. సో నువ్వు బ్యాచులర్ లైఫ్ ని చూసావు, అక్కడ ఫ్యామిలీ లైఫ్ ని చూసావు. సో అల్టిమేట్గా నువ్వు అన్నట్టుగా అక్కడికి వెళ్ళింది ₹1 సంపాదించడానికి కదా. సో నువ్వు చూసుకున్నప్పుడు ఇండియన్ కరెన్సీలో బ్యాచులర్గా ఉన్నప్పుడు ఇంచుమించుగా నువ్వు ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పవసరం లేదు, ఒక రేంజ్ చెప్పు, ఎంత మిగులుతుంది, ఇప్పుడు ఎంత మిగులుతుంది? యాక్చువల్గా ఫ్యామిలీని తీసుకురాకముందు కంటే నాకు 1.5 వరకు మిగిలేది. ఇప్పుడు ఫ్యామిలీని తీసుకొచ్చిన తర్వాత నాకు ఒక 50 to 1 వరకు మిగులుతుంది అంతే. దట్ ఈస్ ది రియాలిటీ ఫిగర్. నేను అది కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటే రేపు పొద్దున వచ్చే వాళ్ళకి కూడా ఈ డెసిషన్ యూజ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు దుబాయ్లో పనిచేసావు, ఖత్తర్లో పనిచేసావు, ఇండియాలో పనిచేసావు, ఇప్పుడు న్యూజిలాండ్లో పనిచేస్తున్నావు. సో నువ్వు మేజర్గా చూసిన డిఫరెన్సెస్ ఏంటి తమ్ముడు నీ వర్కింగ్ కల్చర్లో? నా వర్కింగ్ కల్చర్లో ఇక్కడ బీయింగ్ ఏ హ్యూమన్ అన్నట్లుగా, బీయింగ్ ఏ హ్యూమన్ అంటారు కదా, అలాగా ఎదుటి మనిషికి రెస్పెక్ట్ అనేది చాలా బాగుంటది ఇక్కడ. నువ్వు లేబర్ వర్క్ చేస్తున్నావా, లేదంటే ఒక ఇటుక మోసుకపోయి పెడుతున్నావా, ఇంకేం చేస్తున్నావా అనేది సంబంధం లేదు. యాజ్ ఏ హ్యూమన్ నువ్వు ఆ పని చేయకపోతే అక్కడ పని అవ్వదు. ఒక ఇల్లు కట్టాలంటే ఒక కూలోడు కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక మేనేజర్ కావాలి, ప్రతి ఒక్కడు కావాలి. నువ్వు మేనేజర్ ఒక్కడే ఉంటే ఇల్లు కట్టలేడు, ఇంజనీర్ ఒక్కడే ఉంటే ఇల్లు కట్టలేడు. ఒక వర్కర్ కూడా ఉంటే మాత్రమే ఇల్లు అనేది పూర్తి అవుతుంది. నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొఫెషన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వస్తుంది. అవును. ఇప్పుడు మరి నువ్వు న్యూజిలాండ్ అంటే ఒక డిఫరెంట్ కంట్రీలో ఉంటున్నావు కదా. సో నీకు ఎప్పుడు అనిపిస్తా మనం అరే ఇది మన ప్లేస్ కాదు, నాన్ లోకల్, ఇది మన కలర్ కాదు, ఇది మన, ఎప్పుడన్నా నీకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కడ అనిపిస్తా ఉండదా ఫ్యామిలీ తోటి? అట్లాంటి ఫీలింగ్ అయితే ఎప్పుడు కలగలేదు. ఎందుకంటే ఇక్కడ న్యూజిలాండ్ అనేది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. టాప్ 1లో న్యూజిలాండ్ అనేది. ఇంకా అసలు ఇక్కడ పీస్ఫుల్ కంట్రీ, చాలా పీస్ఫుల్ గా ఉంటది. నాకు అనిపించలేదు, నాకైతే చాలా బాగుంది ఇక్కడ. పిల్లలు చదివిస్తున్నారు, పిల్లలు చిన్న పిల్లలు లేకపోతే చదువుకోవడానికి రెడీగా ఉన్నారు? స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళు. ఒకళ్ళు పెద్ద పాప ఏం చదువుతుంది? పెద్ద పాప వచ్చి Year 5, చిన్న పాప వచ్చి Year 3. ఇక్కడ ఇయర్స్ లాగా చెప్తారు మనకు. ఏంటంటే Year 5 అంటే ఏంటి? Year 5 అంటే 5th క్లాస్, Year 3 అంటే 3rd క్లాసు. బట్ మన ఇండియాలో ఏంటంటే మనకు 3 years పడగానే క్లాసులు స్టార్ట్ చేస్తాం. అట్లా కాకుండా ఇక్కడ ఏంటంటే 5 years దాటిన తర్వాతనే స్కూల్లోకి అలౌ చేస్తారు. అప్పటి నుండే ఇయర్ స్టార్ట్ చేస్తారు. ఓకే ఓకే. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళిపోతున్నా డైలీ వీళ్ళు? ఎంత దూరం స్కూల్ నేను ఉండే కాడ నుంచి? ఉండే దగ్గర నుంచి 650 meters ఉంటుంది అంతే. నడుచుకుంటూ వెళ్ళిపోతారు? నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే ఓకే. అంటే వాళ్ళు వెళ్ళిపోతారు లేకపోతే ఎవరైనా తీసుకెళ్లాల్సి వస్తుందా? లేదు, మా మిస్సెస్ తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ పిల్లల్ని మామూలుగా ఇట్లా బయట వదిలేనియరు. ఎందుకంటే పిల్లలు 16 years లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈవెన్ ఇంట్లో కూడా ఒక్కరిని వదిలేసి మనం బయటకు వెళ్ళొద్దు. ఓకే ఓకే. సో నీకు వారానికి ఎన్ని గంటలు పని చేస్తావు తమ్ముడు నువ్వు? నేను 45-50 వరకు చేస్తా. అది కూడా వీక్లీ 5 days అంతే. సాటర్డే సండే మన ఆప్షనల్, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, లేదంటే లేదంతే. దానికి పే చేస్తారా వెళ్తే కనుక నువ్వు? ఎక్స్ట్రా వెళ్తే దానికి పే చేస్తారు. కొన్ని కంపెనీస్ ఎట్లా ఉంటాయంటే వాళ్ళకు రిక్వైర్మెంట్ ఖచ్చితంగా కావాలి అని అనుకుంటే ఆ రోజు వెళ్తే ఇంకా 1.5 పే చేస్తారు. 1.5 టైం. ఒక అవర్లీ నీకు $1 పే చేసేది ఉంటే ఆ రోజు $1.5 పే చేస్తారు వాళ్ళకు అవసరం అంటే. అవర్స్ డే పర్ డే ఎంతని కదా? పర్ డే అని కాదు, హవర్లీ ఉంటుంది. మనకి ఏదైనా ఏ వర్క్ చేసినా ఇక్కడ హవర్లీ పే చేస్తారు అంతే. ఇక్కడికెళ్ళి మధ్యాహ్నం 12 వరకు చేసి నాకు బాగాలేదంటే 12 వరకు నీకు పే చేస్తాడు. తర్వాత హాఫ్ డే నీకు పే చేయడు అంతే. ఎంత రేంజ్ ఎంత ఉంటుంది? ఒక కార్పెంటర్ ఎంత సంపాదిస్తాడు? ఒక రేంజ్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దీంట్లో కూడా ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేస్తారా లేకపోతే అందరికి ఒకటే రేటా? మన అంటే ఎక్స్పీరియన్స్ కన్సిడర్ ఉంటుంది. బట్ ఏంటంటే మనం వీళ్ళు స్కిల్ వర్కర్స్ ఇక్కడ తక్కువ కాబట్టి మనకు ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకంటే కూడా మనకు కొంచెం ఎక్కువ పే చేస్తారు. ఓకే
యాక్చువల్గా మనకు ఇండియా ఎవరు వచ్చి మనకు ఇండియాలో వీళ్ళు పే చేసేది ఎంత ఉంటుంది అంటే పర్ అవర్ మనకు 1000 నుండి 1500 రూపీస్ ఉంటుంది పర్ అవర్. పర్ అవర్ 1000 నుంచి 1500 అంటే 1000 రూపాయల నుంచి 1500 దాకా పే చేస్తారు గంటకి. అవును. దాని మీద నీ స్కిల్స్ మీద నీ ఎక్స్పీరియన్స్ మీద నువ్వు నెగోషియేషన్ చేసుకున్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ కూడా చేస్తారు. బట్ ఏంటంటే ఇక్కడ మనకు ప్రతిదీ మనమే పెట్టుకో మనకు ఖచ్చితంగా ఒక వెహికల్ ఉండాలి, కార్ కంపల్సరీ ఉండాలి, టూల్స్ అన్ని ప్రతి పవర్ టూల్ మనకు ఉండాలి. ఆ పవర్ టూల్స్ కి దాదాపు మనకి ఇక్కడ కొనాలంటే 150,000 వరకు ఖర్చు అవుతుంది ఇండియన్ కరెన్సీలో. ఓకే. సో ఇప్పుడు నువ్వు కారు కొన్నావు, అక్కడ ఈ టూల్స్ కొనుక్కున్నావు. కారు ఎలా కొన్నావు? కారు ఎంత పడింది నీకు? కారు నేను స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఈఎంఐలో తీసుకున్నా. అంటే మనకు ఆప్షన్ ఉంటుంది, వర్క్ వీసాలో వచ్చిన 3 years వర్క్ వీసాలకి మనకు ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది లోకల్ వాళ్ళకంటే. బట్ మనకు అవకాశం కొనుక్కోవడానికి ఫైనాన్షియల్ కంపెనీస్ ఉంటే ఇస్తారు, కొనుక్కోవచ్చు. అన్ని టూల్స్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ తీసుకున్నావా? సెకండ్ హ్యాండ్ కార్స్ ఉంటాయి మనకు. ఫ్రెష్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమి ఉండదు, బట్ న్యూ కార్స్ ఉంటాయి. బట్ అవేంటే మనకు ఎక్స్పెన్సివ్. మనం సెకండ్ హ్యాండ్ చాలా ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ. ఏంటంటే జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. జపాన్ లో 10 years దాటిన తర్వాత వెహికల్ అనేది వాడొద్దు అక్కడ. ఒకసారి తీసేసారంటే అవన్నీ ఇక్కడికి ఇంపోర్ట్ అవుతాయి, చాలా చీప్ గా దొరుకుతాయి మనకి. ఇప్పుడు ఏంటి తమ్ముడు నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? న్యూజిలాండ్కి వెళ్ళావు, 2.5 ఆల్మోస్ట్ 2 years 2 months 3 years అయిపోతుంది. ఏంటి నీ ఫ్యూచర్ ప్లాన్? ఏంటి అసలు ఏంటి ఏమనుకుంటున్నావు? అంటే నాకు ఇంకొక 2 years అలా పని చేస్తే నాకు ఐఎల్స్ రాసి IELTS 0.5 అబోవ్ స్కోర్ వచ్చిందంటే మనం ఇక్కడ రెసిడెన్సీకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అది అలాంటిది ప్లాన్ చేసుకొని ఇక్కడ సెటిల్ అయ్యే ఆలోచన ఉంది. బట్ ఇంకా మనకు కొంచెం ప్రస్తుతానికి నువ్వు అక్కడే ఉందాం అనుకుంటున్నావు, ఇండియా వచ్చే ఆలోచన అయితే లేదు? ఇండియా వచ్చే ఆలోచన లేదంటే నాకు ఇక్కడ ఇక వర్క్ నచ్చింది, వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఉండే ఆలోచన ఉంది అంతే. ప్రస్తుతానికి అంటే ఒక 5-6 years లో అయితే అక్కడే ఉంటావు. 10 years తర్వాత ఏమవుతుంది ఇది. సో ఇప్పుడు నువ్వు వర్క్ వీసా మీద ఉన్నావు కదా మీరు. వర్క్ వీసా మీద నుంచి PR కి వెళ్ళడానికి ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? ఇది టైం తీసుకోవడానికి ఈజీ ప్రాసెస్ ఏం కాదు, టైం పట్టుద్ది. మనం అంటే అప్పటి వరకు మనం వర్క్ వీసాలోనే కంటిన్యూ అవ్వాలి. బట్ ఇది జస్ట్ మనకేంటంటే నెక్స్ట్ వీసా కోసం మళ్ళీ ఊకే అప్లై చేసుకునే దానికంటే ఇది ఒకసారి వన్స్ రెసిడెన్సీ వచ్చిందంటే మనం ఏది వర్క్ అయినా చేసుకోవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు అన్నట్టు ఇక్కడ అంతే. అందుకోసం PR రెండు ఒకటేనా లేకపోతే డిఫరెంట్? రెసిడెన్సీ అనేది మనకి జస్ట్ ఇక్కడ వీసా వర్క్ వీసా లాంటివి ఏం లేకుండా ఉండడానికి అవకాశం ఇస్తారు. దాని తర్వాత PR మళ్ళీ ఇంకొక స్టేజ్ ఉంటుంది, పర్మనెంట్ రెసిడెంట్ అని. వాళ్ళకి రెసిడెన్సీ వస్తే నీకు ఈజీ ఎంప్లాయ్మెంట్ మూవ్మెంట్, కంపెనీ చేంజ్ అవడానికి కానీ లేకపోతే వేరే ఆపర్చునిటీ ఏదైనా క్యాప్చర్ చేసుకోవడానికి కానీ, అంటే నీకు వీసా రెస్ట్రిక్షన్స్ అనేవి కొంచెం ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఓకే. సో ప్రస్తుతానికి అయితే నువ్వు రెసిడెంట్ పర్మిట్ కి టార్గెట్ చేస్తున్నావు. అవును. ఇండియన్స్ నేను చెప్పాను కదా, మళ్ళాగా ఎవరైతే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఉంటారో ఇది ఒక బెస్ట్ వే. చాలా మంది ఏంటంటే కొంతమంది డిగ్రీస్ చేసుకోకుండా ఇంటర్మీడియట్ ఆపేసిన వాళ్ళు, లేకపోతే కార్పెంటరీస్ స్కిల్స్ చూసిన వాళ్ళు, బార్బెండర్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇలాగా న్యూజిలాండ్ రావాలి అంటే ఎవరికి మళ్ళీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఒక డ్రీమ్ ఉంటుంది కదా. అంటే ఇది నువ్వు తీసుకున్న నిర్ణయాలు కానీ నువ్వు చేసిన అచీవ్మెంట్ కానీ ఇట్స్ నాట్ నార్మల్ థింగ్. అంటే ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండి ఇలాంటి డెసిషన్స్ మనం తీసుకోం. సో అది కూడా ఏంటి, ఒక క్వాలిఫికేషన్ అంటే లిమిటెడ్ క్వాలిఫికేషన్ ఉండి అంటే నాన్ టెక్నికల్ క్వాలిఫికేషన్తో నువ్వు వచ్చడం అనేది ఇట్స్ వెరీ రేర్ కేస్. ఓకే, డిగ్రీ ఉండో లేకపోతే ఏదో మాస్టర్ చేయడానికి వచ్చు ఫారెన్ లో సెటిల్ అవ్వడం అనేది కామన్ ప్రాక్టీస్. కానీ నీ ప్రొఫైల్ వచ్చేసరికి టోటల్ డిఫరెంట్. అంటే నాన్ టెక్నికల్ సైడ్ ఒక స్కిల్స్ మీద బేస్ అయ్యి, అది కూడా డెవలప్డ్ కంట్రీస్ లైక్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్, హై రిస్ట్రిక్షన్స్ ఉండే కంట్రీస్కి నువ్వు వెళ్ళావు. సో అక్కడ దాకా వెళ్ళడానికి ఏం చేయాలంటావు? ఎవరన్నా ఇప్పుడు నాలంటుడు నేను అక్కడ రావాలనుకుంటున్నాను, నాకు క్వాలిఫికేషన్స్ ఏం లేవు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు, మినిమం ఎంత అమౌంట్ చేతిలో పెట్టుకోవాలి, ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి? స్కిల్స్ వచ్చి మెయిన్ థింగ్ వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ కోసం నేను చాలా చేసిన. యాక్చువల్గా నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నాతో పాటు ఇంకా కొంతమంది ఇంటర్వ్యూ ఇచ్చారు, వాళ్ళకి ఇంగ్లీష్ రాక రిజెక్ట్ చేసారు. సేమ్ స్కిల్ ఉండొచ్చు, నాకంటే ఇంకా బెటర్ స్కిల్స్ అంటే వర్క్ బెటర్ స్కిల్స్ ఉండొచ్చు, బట్ ఇంగ్లీష్ రాక చాలా మంది వాళ్ళను రిజెక్ట్ చేసారు. చాలా మంది ఇంగ్లీష్ లేకనే తీసుకోలేదు.
ఎందుకంటే కంట్రీ వచ్చి ఇంగ్లీష్ ఓకే. కంట్రీ. ఐఎల్స్ ఎగ్జామ్ లేదు కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని ఏం రానివ్వలేదు. వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకున్నప్పుడు ఎవరైతే ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతారు, అట్లీస్ట్ నేను కమ్యూనికేట్ చేసింది నువ్వు అర్థం చేసుకొని నువ్వు రిప్లై ఇవ్వగలిగేంత ఉండాలి. మినిమం స్కిల్ అంటే ఇది బేసిక్ స్కిల్, ఇది కంపల్సరీ. మనం ఒక ఇంగ్లీష్ మీద కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటది. ఇంగ్లీష్ అయిన తర్వాత ఓకే. నెక్స్ట్ డ్రైవింగ్ స్కిల్ ఒకటి ఉండాలి కంపల్సరీ. డ్రైవింగ్ అనేది డ్రైవింగ్ లైసెన్స్ కన్ఫర్మ్ గా ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ అదొకటి కన్ఫర్మ్ గా ఉండాలి. ఇంకా అమౌంట్ అంటే ఉమ్. 5 నుంచి 10 వరకు పెట్టుకోవాలి. అంటే దాని డిపెండ్స్ ఆన్ మనకు సపోర్ట్ చేసే వాళ్ళు, దాన్ని బట్టి ఇక కొంతమంది కన్సల్టెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. డిపెండ్స్ ఆన్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక 5 to 10 lakhs చేతిలో డబ్బు ఉండి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, ఐఎల్స్ ఉంటే, దాంతోపాటు ఏదో ట్రేడింగ్ సర్టిఫికేట్స్ అన్నావు కదా, అలా ట్రేడ్ సర్టిఫికేట్స్. ట్రేడ్ సర్టిఫికేట్స్ మామూలుగా బయట కొన్ని ఉంటాయి సెంటర్స్, ట్రేడ్ సెంటర్స్. వాళ్ళ దగ్గర ఏమన్నా ట్రైనింగ్ అని వాళ్ళు, లేదంటే నీ స్కిల్ టెస్ట్ చేసి సర్టిఫికేట్ ఇస్తారు. అందులో మంచి ట్రేడ్ సెంటర్ చూసుకొని చేసుకుంటే ఇంకా అది బెటర్ మనకి. ఓకే. సో ఇప్పుడు ఎలాంటి వాళ్ళు రావాలంటావు? అంటే కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, మెకానిక్ ఉంటారు కదా. సో నువ్వు రికమెండ్ చేసేది ఎటువంటి హ్యాండ్ స్కిల్స్తో అక్కడికి వస్తే బాగా యూజ్ ఉంటుంది? ఎస్, ఇది మంచి క్వశ్చన్ అడిగారు మీరు కూడా. నాకు యాక్చువల్గా ఇక్కడికి వచ్చే వాళ్ళు మెయిన్గా ఇక్కడ స్కేర్సిటీ ఎవరికి ఉంటుందంటే మన ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్కి మెయిన్ స్కేర్సిటీ ఉంటుంది. ప్లస్ మన మెకానిక్ అన్నట్టు మన ఇది డీజిల్ మెకానిక్స్ కానీ, కార్ మెకానిక్స్, పెట్రోల్ ఇంజన్స్ వీల్ చేసే వాళ్ళకి చాలా మంచి హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. ప్యానల్ బీటర్స్ అంటే మన ఇది కారు డెంట్లు పడితే ఇవన్నీ రిపేర్ చేసే వాళ్ళకు కూడా. ఇంకా హెవీ డ్రైవర్స్ హ్యూజ్ డిమాండ్ ఉంటుంది హెవీ డ్రైవర్స్ కి వచ్చి. కానీ ఇక్కడ అంటే వచ్చిన తర్వాత వెంటనే మీకు హెవీ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అదంతా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ కొంచెం మెయిన్ ఏంటంటే మనం ఏది చేయాలన్నా ఇక్కడ ఇంగ్లీష్ రావాలి. ఆ ఎగ్జామ్ రాయాలంటే కూడా మెయిన్ లాంగ్వేజ్. 10th సర్టిఫికేట్ లేకపోయినా ఇంగ్లీష్ స్కిల్స్ ఉండి సర్టిఫికేట్ ఉంటే వచ్చేయచ్చు. ఇది గ్రేట్ ఆపర్చునిటీ యాక్చువల్ గా. ఎవరైతే ఫారెన్ అంటే క్వాలిఫికేషన్ ఉంటేనే బయటకు వెళ్తాం అనుకునే వాళ్ళకి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అందరూ చెప్పావు కదా కన్స్ట్రక్షన్ అనేది. సో కన్స్ట్రక్షన్ అంటే చాలా నీకు తెలుసు కదా, చాలా ఉంటాయి. కార్పెంటర్స్ అని, బార్బెండర్స్ అని, డైలీ లేబర్స్ ఉంటారు కదా. వెల్డింగ్ వర్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా మంచి వెల్డర్స్ లో నాకు కొంచెం తెలుసు. మిక్సిక్స్ ఇట్లాంటివి సంథింగ్ ఉంటాయి అందులో మెయిన్ ఏంటంటే మన స్ట్రక్చరల్ స్టీల్ కి వెల్డింగ్ చేసే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి కొంచెం మంచి డిమాండ్ ఉంటుంది. ఓకే. సో బ్రిక్ వర్క్ కట్టే వాళ్ళకి కూడా ఉంటుంది. ఈ గేట్లు తయారు చేయడం, ఇట్లాంటి చిన్న చిన్న షెడ్లు వేయడం, ఇట్లాంటి వాళ్ళకంటే ఈ మన స్ట్రక్చరల్ స్టీల్స్ వాళ్ళకి కొంచెం మంచి హ్యూజ్ డిమాండ్ ఉంది. ఓకే. సో నువ్వు వెళ్ళిన తర్వాత ఇంకెవరైనా వచ్చారా? నువ్వు వెళ్ళిన కన్సల్టెన్సీ నుంచి అక్కడికి నేను ఏమైనా కాంటాక్ట్ అయ్యారా? అన్న నువ్వు అప్పటికి నేను వచ్చిన తర్వాత ఒక 1 month లో ఒక 4-5 members వచ్చారు. నేనే దాదాపు లాస్ట్ ఎండ్ బ్యాచ్ అనుకోండి. అది అయిపోయిన తర్వాత 4-5 members వచ్చారు. దాని తర్వాత ఇక్కడ డిమాండ్ కూడా తగ్గిపోయింది. తర్వాత ఇంకా ఎవరు ఎక్కువ, అప్పటి నుంచి కొంచెం తగ్గిపోయింది రావడం. ఓకే. అంటే స్టిల్ ట్రై చేయొచ్చు అంటావా రావడానికి? అంటే ఎఫర్ట్స్ పెడితే ఎఫర్ట్స్ పెట్టుకొని ఇప్పటి నుంచి స్కిల్స్ డెవలప్ చేసుకుంటే, ప్లానింగ్ అంటే నేనేం నేను ప్లానింగ్ అనేది నేను పర్టికులర్ గా ఇది ఇక్కడికే రావాలని నేను ప్లాన్ చేయలేదు. బట్ నా స్కిల్స్ డెవలప్ పెట్టుకున్నా. అలాగే స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఇక్కడికి కాకపోయినా కెనడాకి కానీ ఇంకో యూరోపియన్ కంట్రీస్ కి ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. యాక్చువల్ నాకు ఇంకోటి కెనడా కూడా ఆపర్చునిటీ వచ్చింది. నేను అప్పుడు ఇది ట్రై చేస్తున్నప్పుడు దానికంటే ఇది బెస్ట్ అనిపించింది. కెనడా కూడా వచ్చింది. అప్పుడు ఇంకోటి స్టీల్ ఫిక్సర్స్ కి డిమాండ్, అక్కడికి రిక్వైర్మెంట్ ఉండే. వాడు ఐఎల్స్ 4.5 అడిగిండు. బట్ దానికంటే ఇప్పుడు నేను ఎగ్జామ్ టైం అంతా వేస్ట్ ఎందుకని, ఆల్రెడీ ఇది ఓకే అవుతుంది అని నేను ఇటే ప్రిఫర్ చేసుకున్నా. ఎన్ని రోజులు పట్టచ్చు? సుమారు 1 year పడుతుందా ప్రాసెస్ అంతా? అది డిపెండ్స్. అంటే మనకు ఆపర్చునిటీ ఉందంటే తొందరనే వస్తారు. ఆపర్చునిటీస్ అక్కడ రిక్వైర్మెంట్స్ వాళ్ళకి ఉంటే మనం ట్రై చేయడంలో అర్థం ఉంటుంది. బట్ రిక్వైర్మెంట్ ఇందులో చాలా వరకు నేను వచ్చిన తర్వాత ఫేక్ చాలా మంది నీకు వీసా వచ్చిందని పంపించిన వాళ్ళు నాకు చాలా మంది ఉన్నారు. అవన్నీ ఆన్లైన్ లో చెక్ చేస్తే మొత్తం అన్ని ఫేక్. కాబట్టి జెన్యూన్ కన్సల్టెన్సీ కూడా పంపించేశారు. మళ్ళీ న్యూజిలాండ్ ఫేక్ డాక్యుమెంట్స్ వెనక్కి పంపించేశారు.
లేదు అట్లాగా నేను అనేది ఇప్పుడు వేరే ఫేక్ ఉమ్, కన్సల్టెన్సీ వాళ్ళు నీకు వీసా వచ్చింది అమౌంట్ కట్టమని వాళ్ళకు వీసాలు పంపిస్తే ఉమ్, "ఏయ్, నా అన్న ఇట్లా చెక్ చేయి నాకు ఇట్లా నువ్వు అక్కడనే ఉన్నావు కదా ఇట్లా అని అంటే అంటే అది సింపుల్ అక్కడ ఉండి వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. బట్ నేను ఉమ్, ఇక్కడ ఆన్లైన్ నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి నేను అంతకుముందు నేను వచ్చే ముందు చెక్ చేసుకున్నా కదా వీసా జెన్యున్ కాదని వెబ్సైట్ ఇమిగ్రేషన్ వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేసుకున్నా కాబట్టి వాళ్ళే చెక్ చేసి చూస్తే మొత్తం అన్ని ఫేక్ వీసాలు అవి వాళ్ళు అమౌంట్ కోసం ఓ ఫేక్ తయారు చేసి ఆ వీసా చూస్తేనే తెలిసిపోతుంది ఫేక్ అనేది. ఎట్లా అంటే ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ ఎప్పుడు వీసా దాంట్లో కొన్ని థింగ్స్ మెన్షన్ చేయదు కానీ వాళ్ళు మెన్షన్ చేస్తారు అట్లా ఓకే. న్యూజిలాండ్ ఎలా తెలుస్తుంది మనకి ఇది ఫేక్ అనేసి? నువ్వు ఎలా చెక్ చేసేవాడు? సింపుల్ వెబ్సైట్ ఉందా? మన వాళ్ళు ఏంటంటే మంత్లీ సాలరీ మెన్షన్ చేస్తారు. ఇక్కడ న్యూజిలాండ్ లో ఎప్పుడు మంత్లీ సాలరీ ఉండదు, వీక్లీ సాలరీ అని మెన్షన్ చేయడు వీసాలో. వాడు జస్ట్ ఓకే. పర్ అవర్ ఇంత అని మెన్షన్ చేస్తాడు అంతే. ఓకే. అవర్ ఇంత మెన్షన్ చేస్తాడు. లేదంటే ఈ కంపెనీకి నువ్వు వర్క్ చేయాలి, ఈ ఏరియాలో వర్క్ చేయాలి అని ఇట్లా ఉంటది. ఇక్కడ ఆక్లాండ్ ఉంటది, మన హామిల్టన్ ఉంటది, క్రైస్ట్ చర్చ్ ఉంటది, క్వీన్స్ టౌన్ ఉంటది, వెల్లింగ్టన్ ఉంటది, టావుపో ఇట్లా కొన్ని స్టేట్స్ మన ఇండియాలో ఎలా స్టేట్స్ ఉన్నాయో అట్లా చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్ అనుకోవచ్చు, స్టేట్స్ అనుకోవచ్చు, అట్లాంటి ఏరియాలు ఉంటాయి. ఆ ఏరియాలో మాత్రమే నువ్వు వర్క్ చేయాలి. ఆ కంపెనీ ఆ ఏరియాలలో మాత్రమే ఎగ్జిస్టెడ్ ఉంది, అక్కడ మాత్రమే వర్క్ చేయాలనేసి కొన్ని కండిషన్స్ వస్తాయి వీసాలు. అంతే తప్ప ఆడు మంత్లీ సాల్ ఇట్లాంటివన్నీ మెన్షన్ చేయడం. ఓకే. సో సో ఇండియన్ కమ్యూనిటీ బాగుంది అక్కడ న్యూజిలాండ్ లో. నీకు ఫుడ్ దొరుకుతాయా అన్ని వెజిటబుల్స్ అన్ని? ఎలాగా ఫుడ్కి ఏమైనా ఇబ్బందా? ఇండియాలో ఫుడ్కి అయితే నేను వచ్చిన నుంచి నేనే కుకింగ్ చేసుకొని వండుకుంటున్నా, నాకైతే ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఇండియన్ కమ్యూనిటీ అంటే ఇక్కడ మన ప్రతి ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. ఇక్కడ అన్ని గుళ్ళు ఉన్నాయి మన ఇండియాకి సంబంధించినవి. దాదాపు ఆ ఏరియాలోనే ఒక 40-50 గుళ్ళు ఉంటాయి. ఓ ఓకే. ప్రతి ఓకే. సో ఇండియన్ కమ్యూనిటీ ఉన్నారు, కలుస్తావా? ఇండియన్ కమ్యూనిటీ ఎవరు ఉన్నారా? పరిచయం అయ్యారా? ఇండియన్ కమ్యూనిటీ పెద్దది ఉంది. అది కాకుండా మళ్ళీ ప్రతి స్టేట్ కి ఎవరి కమ్యూనిటీ వాళ్ళకు ఉన్నది. ఈవెన్ మేము ప్రతి ఇయర్ ఇప్పుడు నేను తెలంగాణ న్యూజిలాండ్ అసోసియేషన్ లో వన్ ఆఫ్ ద ఈసీ మెంబర్, అంటే మనం కార్యవర్గ సభ్యులు లాగా. అలాగే వన్ ఆఫ్ ఇక్కడ ఇప్పుడు నేను ప్రతి ఈవెంట్ సెలబ్రేట్ చేస్తాం. బతుకమ్మకు ప్రతి పండగ మేము సెలబ్రేట్ చేస్తాం. మేము ముందటుండి అంటే అన్ని ఆర్గనైజ్ చేసేది అంతా మేమే కాబట్టి అన్ని బాగుంది. ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు మీరు మన తెలుగు కమ్యూనిటీకి? ఓకే. ఓకే. సో సో జనరల్గా ఎప్పుడు కలుస్తూ ఉంటారు కమ్యూనిటీ మ్యాచ్? పండగలకైనా లేకపోతే సపరేట్గా ఏమైనా ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారా? నార్మల్ గా మనం కలుసుకోవడం అంటే ఈవెంట్స్ ఇంకా పండుగలు వీటిలోనే కలుస్తాం అంతే. అవసరం ఉందంటే మామూలుగా తెలిసిన వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి అసోసియేషన్లు వాళ్ళకు ఉన్నాయి, అన్ని ఉండవు. సో అయితే మనం ఇంటిగ్రేట్ అవడానికి ఇష్యూ ఉండదు. ఇష్యూ ఏమి ఉండదు. అంటే మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా చెప్తే చాలా సీరియస్ గా తీసుకుంటారు మన ఇమిగ్రేషన్ కానీ మన గవర్నమెంట్ కానీ. చిన్న చిన్న విషయాలను బాగా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే చాలా సీరియస్ గా ఉంటది ఇక్కడ యాక్షన్స్ ఏవైనా. ఇప్పుడు మనం ఇంకోటి తమ్ముడు, నాకు జెన్యూన్ కన్సల్టెన్సీని ఎలా పట్టుకోవాలి? మనం హైదరాబాద్ లాంటి సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ యాస్పిరేషన్స్ ఉన్నప్పుడు బయటకు వెళ్దాం అనేసి ఒక జెన్యూన్ కన్సల్టెన్సీని మనం ఎలా స్క్రీనింగ్ చేసుకోవచ్చు? జెన్యూన్ కన్సల్టెన్సీ అనేది వాడి యాడ్ చూస్తేనే తెలిసిపోతుంది. వాడు కంప్లీట్ గా ఒక యాడ్ వేసిందంటే యాడ్ లో ప్రతిదీ మెన్షన్ చేస్తాడు. వాడి కన్సల్టెన్సీ లైసెన్స్ నెంబర్ తో సహా ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తాడు. ప్లస్ ఏ కంపెనీకి చేస్తున్నావు అనేది ప్రతిదీ మెన్షన్ చేస్తాడు. మనం ఏదో కొన్ని ఫేక్ గా ఓన్లీ ఇది ఆపర్చునిటీ ఉంది, ఈ కంట్రీకి ఉంది, ఇంత సాలరీ అని మాత్రమే మెన్షన్ చేస్తాడు అంతే. లైసెన్స్ నెంబర్ ఏం మెన్షన్, కన్సల్టెన్సీ నేమ్ కూడా సరిగా మెన్షన్ చేయరు కొంతమంది. ఏదో వీకేనో ఎంకేనో అని ఇట్లా పెట్టేసి పెడతారు. అడ్రస్ కూడా మెన్షన్ చేయరు వాళ్ళు పర్టికులర్ గా. అడ్రస్లు అవన్నీ పెట్టి లైసెన్స్ నెంబర్ అన్ని పెట్టిన వాళ్ళకు పెట్టింది మాత్రమే జెన్యూన్ కన్సల్టెన్సీ. నువ్వు అన్నప్పుడు లైసెన్స్ నెంబర్ అంటున్నావు కదా, సో లైసెన్స్ నెంబర్ మనం ఎలా వెరిఫై చేస్తాం? ఏదో లైసెన్స్ నెంబర్ పెట్టొచ్చు, అది జెన్యూన్ అని చెప్పేసి లెజిటిమేట్ ఎలా చేస్తాం మనం దాన్ని? లైసెన్స్ నెంబర్ మనము ఇప్పుడు ఇండియన్ అదేంటి మన వీటిలో చూసుకోవచ్చు. మన ఇండియన్ గవర్నమెంట్ సంథింగ్ సైట్ ఏదో ఉంటది, ఏజెన్సీ ఉందా లేదా, అసలు ఎగ్జిస్టెడ్, అది నిజంగానే రిజిస్టర్ అయిందా లేదా అనేది అందులో తెలిసిపోతుంది. వెబ్సైట్ ఉంది, నాకు పర్టికులర్ గా ఆ వెబ్సైట్ నేమ్ నేను గుర్తులేదు.
చెక్ చేసుకోవచ్చు ఈ కన్సల్టెన్సీ ఏజెన్సీ నిజంగానే రిజిస్టర్ అయి ఉందా లేదని గవర్నమెంట్. నీకు ఇంట్రెస్ట్ ఉందా నువ్వు ఏదైతే కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళవో దాని నేమ్ డిస్క్లోజ్ చేయడానికి? చేయొచ్చు, బట్ ఎవరైనా పర్టికులర్ గా మిమ్మల్ని అదే అడిగితే అదే చెప్పండి, వాళ్ళకి మాత్రం చెప్తాము అది ఎంత. ఓకే. నీ పర్సనల్ గా ఓకే, నేను ఇన్ కేసు ఎవరు నన్ను కాంటాక్ట్ చేస్తే నిన్ను కాంటాక్ట్ అవ్వమని చెప్తాను. సో యూ కెన్ రిఫర్. అది జెన్యున్ చెప్తే బాగుంటది, కానీ ఇట్లా చెప్తే ఏమైందంటే ప్రతి ఒక్కరు ఫోన్ చేసి వాడిని ఏందని అవునులే, అర్థమైంది. వాళ్ళకి అదేంటంటే ముందు మన స్కిల్ ఎంత ఉంది మనకి ఏముందనే దానికంటే అవతలను ఫోన్ చేసి వానితోనే అన్ని తెలుసుకుందాం అనేది అవును. చేస్తారు తప్ప దానికి అంత వేస్ట్. నేను నాకంటే చాలా మంది జెన్యున్ గా ఇట్లా పోతా అని చెప్పి అడిగిన వాళ్ళకి మాత్రమే నేను అడ్రస్ ఇస్తున్నా, ఎందుకంటే వాళ్ళ టైం వేస్ట్ చేస్తారు వీళ్ళు, ఏం లేదు అంతే ఏదో అట్లా. అవునవును అవును, ఆల్ టైం వేస్ట్ చేస్తారు. నీ రిప్యుటేషన్ కూడా బాగుంది. ఎవరిని పడితే వాళ్ళని పంపిస్తే వాళ్ళు ఉంటారో ఉండరో తెలియదు, మళ్ళీ ఇష్యూస్ చేస్తారు. ఓకే, ఇన్ కేసు ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా అడిగితే ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ అంటే ఇంగ్లీష్ రాక కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది రిటర్న్ వెళ్ళిపోయారు, వాళ్ళకు ఇక్కడ అడాప్ట్ చేసుకోలేక ఇదే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది పవర్ టూల్స్ కొనుక్కోవాలి, ఇంత పెట్టుకోవాలని కొంచెం వెళ్ళిపోయిన, అందుకనే ఎవరికి పూర్తిగా అది చేయొద్దండి. అదే చాలా నువ్వు అన్నావు కదా ఇప్పుడు వెళ్ళిపోయారు అనేసి. అసలు ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి ఇప్పుడు? వాళ్ళు మెంటల్ స్టేటస్ ఎలా ఉండాలి? ఇక్కడ న్యూజిలాండ్ లాంటి కంట్రీకి ఇలా ఒక సెమీ స్కిల్ జాబ్ చేయడానికి రావడానికి వాళ్ళ మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండాలి అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేయొచ్చు అక్కడ? ఇప్పుడు మన వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే, నేను స్టీల్ ఫిక్సర్ అంటే నేను స్టీల్ ఫిక్సర్ ఒక రాడు ఎత్తే మాత్రమే కడతా, బార్ బెండర్ అంటే నేను బెండింగ్ మాత్రమే ఎత్తా, నేను స్టీల్ మోసుకురాననే మెంటాలిటీతో మన వాళ్ళు ఉంటారు. అంటే వర్కర్ అయినా ఎవరైనా నేను కార్పెంటర్ వర్క్ మాత్రమే చేస్తా అంటే కుదరదు. ఇక్కడ కార్పెంటర్ అంటే నీకు అక్కడ ఏమన్నా కర్ర అక్కడ బాతాలంటే తవ్వాలనుకుంటే నువ్వే తవ్వుకోవాలి అంతే, ఇంకొకళ్ళు వచ్చి తవ్వరు చేయాలి. అట్లాంటి వాటి డిగ్గర్ ఆపరేటర్, నేను డిగ్గర్నే ఆపరేట్ చేస్తా, నేను అక్కడ ఏమన్నా అడ్డం వస్తే నేను తీసేసుకొని లేబర్ వచ్చి తీస్తాడంటే కుదరదు. ఆడిపోయి ఆడే తీసుకోవాలి, ఆడే చేసుకోవాలి, ఎటు తిరిగి పని కంప్లీట్ చేసి రావాలి. వాడికి ఆడే ఏ పనైనా చేయాలి అంతే తప్పితే ఇంకేముంటాయి ఛాలెంజెస్ అక్కడ? వెదర్ ని తట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి వెదర్ కోల్డ్ ఉంటుంది, కొంచెం వెదర్ కోల్డ్ ఉంటుంది. వింటర్ ఎలా ఉంటుంది? వింటర్ బాగా కోల్డ్ ఉంటుందా? బాగా కోల్డ్ ఉంటుంది, అంటే ఒక్కసారి అలవాటు అయిపోతుంది, బట్ కొంచెం కోల్డ్ ఉంటుంది, అది మాత్రం అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. వర్క్ ప్లేస్ స్నో మన అంటే నేను ఉంటుంది అయితే నార్త్ ల్యాండ్, ఇంకొకటి మనకు సౌత్ ఐలాండ్ అని ఉంటుంది. సౌత్ ఐలాండ్ లో క్రైస్ట్ చర్చ్ అటు సైడ్, క్వీన్స్ టౌన్ అటు సైడ్ కొంచెం స్నో పడుతుంది. క్వీన్స్ టౌన్ దగ్గర స్నో పడుతుంది, ఇటైతే స్నో ఏం పడదు. ఓకే, మనకి ఫ్లైట్ టికెట్ ఎంత ఉంటుంది తమ్ముడు ఇక్కడ ఇండియా హైదరాబాద్ నుంచి ఆక్లాండ్కి వెళ్ళడానికి న్యూజిలాండ్? అదేంటిది మన డిమాండ్ ని బట్టి 50 నుంచి 1,120 దాకా కూడా ఉంటాయి వన్ టైం కి. ఓకే, ఇప్పుడు క్రిస్మస్ సీజన్ లో మర్చిపోయాను. ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జర్మనీలో నువ్వు కనుక జాబ్ చేస్తున్నావు అనుకో, ఇక్కడ ఏముంటాయంటే ఎవ్రీ ఇయర్ కూడా 30 పెయిడ్ వెకేషన్ డేస్ ఇస్తారనమాట. అంటే ప్రతి కంపెనీలోనూ వీళ్ళు ఈ కంపెనీ ఇవ్వాల్సిందే, అంటే 1 year లో 30 వర్కింగ్ డేస్ నువ్వు లీవ్ తీసుకోవచ్చు. అలాంటిది ఏమైనా ఉంటుందా నువ్వు పనిచేసే ఇక్కడ? ఎస్ ఉంటుంది, పెయిడ్ లీవ్స్ ఉంటాయి కదా. మనకు వచ్చేటి 10 సిక్ లీవ్స్ వస్తాయి. ఒకసారి 6 months అయిన తర్వాత 6 లీవ్స్ నువ్వు ఎప్పుడైనా వాడుకోవచ్చు అవి వాటిని. ఇంకొకటి పెయిడ్ వచ్చి మనకు ఇయర్లీ 22 వస్తాయి. ఓకే, 22 వర్కింగ్ డేస్ వాడుకోవచ్చు. 22 వర్కింగ్ డేస్ అంటే నువ్వు వాడుకోకపోతే దానికి తగిన పే నీకు ఇస్తాడు. అంటే పర్ డే 8 hours చొప్పున లెక్క కట్టి, అంటే 22 days ఇంటూ 8 hours ఎంత అయితే అంత అమౌంట్ నీకు పర్ అవర్ రేట్ ఎంత ఉందనే దాన్ని బట్టి నీకు పే చేస్తారు. ఓకే, కాంపెన్సేట్ చేస్తాడు. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్, ఇది హెల్త్ కేర్ సిస్టమ్ ఉంది కదా. ఇప్పుడు నువ్వు పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీతో ఉంటున్నావు, హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉంటుంది అసలు? ఏంటిది ప్రాసెస్? పిల్లలకి అండర్ 16 హెల్త్ ఎడ్యుకేషన్ రెండు ఫ్రీ. అబౌవ్ 16 వచ్చి బేసిక్ మనం వర్క్ వీసా మీద ఉన్నాం కాబట్టి మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. అదంత కన్సల్టెన్సీ ఫీ $50. దాని తర్వాత మనకి ఏమన్నా సీరియస్ అయితే ముందు ట్రీట్మెంట్ చేస్తారు.
ట్రీట్మెంట్ హ్మ్. చేసి తర్వాత బిల్లు పంపిస్తారు. ఒకవేళ నీకు వీలైతుంది, ఓకే. నీకు దగ్గర అమౌంట్ ఉన్నాయంటే కట్టుకోవచ్చు. లేదంటే నా దగ్గర ఇంత అమౌంట్ హుహు. కావు, నేను ఈఎంఐ రూపంలో కట్టుకుంటా, నేను మంత్లీ వీక్లీ ఇంత అని కట్టుకుంటా, నాకు అట్లా ఏమన్నా ఓకే. క్రెడిట్ ఉంటే అట్లా అట్లా పెడతారు. లేదు నేను కట్టుకుంటా అంటే హుహు. కట్టేసుకోవచ్చు. ఇల్లు ఎప్పుడన్నా ఈ విజిట్ చేసే హాస్పిటల్ ఈ 2 ఇయర్స్‌లో ఎప్పుడన్నా అసలు అపాయింట్మెంట్ గట్రా తీసుకోవాల్సి ఉంటదా? ఎలాగా? నా కోసం నేను ఎప్పుడు విజిట్ చేయలేదు. నాకు ఎప్పుడైనా నేను ఇంట్లోనే హోమ్ రెమెడీస్తోనే తగ్గిపోయేది నాకు. బట్ హుహు. ఓకే. మా పాపకు వచ్చిన తర్వాత నాకు ఒకసారిగా పిల్లల గురించి అని అప్పుడు ఒకసారి తీసుకెళ్ళిన పెద్ద పాపకు. అప్పుడు హుహు. వాళ్ళకంతా ఫ్రీగానే అయిపోయింది. మెడిసిన్స్ కూడా ఫ్రీగానే ఇచ్చారా? మెడిసిన్స్ కూడా ఫ్రీయే, అన్ని ఫ్రీయే. ఆహా! అన్నీ ఫ్రీగానే ఇచ్చారు. ఓకే. సో, నువ్వు దానికేమన్నా హెల్త్ ఇన్సూరెన్స్ పే చేస్తావా? మంత్లీ ఇంత అని చెప్పేసి ఎలాగా? యాక్చువల్గా మనం ట్యాక్స్, మనకు ఇక్కడ న్యూజిలాండ్లో ట్యాక్స్ ఎట్లుంటదంటే మనం మినిమము 18% ట్యాక్స్ వెళ్ళిపోతుంది మనకు. హుహు. ఓకే. డైరెక్ట్ ట్యాక్స్ కట్ అయ్యి మనకు అమౌంట్ చేయికి వస్తుంది. కాబట్టి హ్మ్. మనం ఇంకా స్పెషల్ గా దానికి ఆ ట్యాక్స్ లోనే మనకు అన్ని బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. ఇంకా మనం ఓకే. స్లాబ్స్, మన ఇన్కమ్ స్లాబ్స్ పెరుగుతూ ఉంటే 25-30% దాకా కూడా కట్ అవుతుంది. ఓకే. అన్‌ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్ ఉంటదా? ఆ, అన్‌ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమవుద్దంటే నువ్వు జర్మనీలో ఎప్పుడైనా జాబ్ పోయిందనుకో మనకు ఏముండవు. అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అంటే రెసిడెంట్స్ ఉంటాయి. అంటే రెసిడెన్సీ నీకు వన్స్ వచ్చిందంటే అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. బట్ మన వర్క్ ఓకే. వీసా వాళ్ళకి కూడా మనకు అన్ఎంప్లాయ్మెంట్ వాడేమన్నా ఇబ్బంది చేసి మనం తీసేస్తుందంటే మనకు యాక్చువల్గా నేను వచ్చినప్పుడు బెనిఫిట్స్ ఏంటంటే నిన్ను 3 years తీసుకొచ్చింది కాబట్టి 3 years నువ్వు ఖచ్చితంగా వానికి కాంపెన్సేషన్ పే చేయాల్సి ఉంటుండే. బట్ తర్వాత నేను వచ్చిన తర్వాత హ్మ్. గవర్నమెంట్ చేంజ్ అయింది. ఆ గవర్నమెంట్ అనేది ఆ, ఇదంతా ఇండస్ట్రియల్స్ కి బాగా ప్రాబ్లం అవుతుంది, ఇండస్ట్రీస్ అన్ని డౌన్ అయిపోయింది, ఎకనామికల్ గా న్యూజిలాండ్ బాగా డౌన్ అయిపోయింది అని చెప్పేసి అని కొన్ని రూల్స్ చేంజ్ చేసిండు. అందులో ఇదొక రూల్ కూడా ఓకే. తీసి. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు. చాలా విషయాలు చెప్పావు. యాక్చువల్‌గా చెప్పాను కదా! ఇందాక చెప్పినట్టుగా ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి సో, వాళ్ళు ఫారెన్ డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసుకోవాలంటే నువ్వు చెప్పింది గ్రేట్ వే. లైఫ్‌లో మనిషికి ఉన్నది ఒకే ఒక లైఫ్. లైఫ్‌లో ఏదో ఒక ఆ, చేశాము అనే ఫీలింగ్ ఉండాలి. సో, సో నువ్వు చూపించిన ఈ పాత్ అట్‌లీస్ట్ 100 మందిలో ఒకళ్ళిద్దరికి ఇన్‌స్పైర్ అయ్యి, అరే మన క్వాలిఫికేషన్ లేదు, మన బతుకు ఇంతే, మనం ఇక్కడే ఉంటాము, మనం ఇండియా నుంచి బయటికి వెళ్ళలేము అనుకునే వాడికి నువ్వు ఒక పెద్ద రిఫరెన్స్. నీ అవును, కనుక ఇంగ్లీష్ నేర్చుకుని, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుని, ఒక డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకుంటే, ఒక పెర్సిస్టెన్సీతో ఉంటే కనుక క్వాలిఫికేషన్స్ లేకపోయినా బయటికి వెళ్ళొచ్చు నీ స్కిల్స్ తోటి వెళ్ళొచ్చు. అవును. అనేది ఒక ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ నువ్వు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. మనకి కొంతమంది లిమిటెడ్ చేసుకుంటారు వాళ్ళ రూమ్ ని. అరే మన క్వాలిఫికేషన్ లేదు, మన బతికింతేహ, ఎస్, మన ఇక్కడ ఎక్కువ వెటి చాకరీ చేసుకోవాలని ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయరు. నువ్వు అందుట్లో రిస్క్ ఉందా లేదా పక్కన పెట్టి నువ్వు థింక్ చేసావు. ఎస్, అదే. థింక్ చేసి ఆ ప్రాసెస్ నీకు హెల్ప్ చేసింది. హెల్ప్ అవునవును. చేసింది ఆ ప్రాసెస్లో నీకు కన్సల్టెన్సీ దొరికింది. ఆ కన్సల్టెన్సీలో దొరికినప్పుడు కూడా నువ్వు టెంప్ట్ అవ్వకుండా ప్రాపర్గా చెక్ చేసుకుని జెన్యునా కాదా అని చెప్పేసి రిస్క్ అనిపిస్తున్నా సరే కొంచెం ధైర్యం తీసుకుని ముందుకెళ్ళి ఈ రోజున హ్యాపీగా ఒక న్యూజిలాండ్ లాంటి కంట్రీలో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నాం. అట్లీస్ట్ ఇది ఎక్స్పీరియన్స్. రేపు రోజు నువ్వు అక్కడ ఉంటావో ఉండవో అని పక్కన పెడితే అట్లీస్ట్ ఒక 5-6 years తర్వాత 10 years తర్వాత వచ్చిన తర్వాత నీకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, నేను కూడా ఒక అంటే బయట అబ్రాడ్లో న్యూజిలాండ్ కంట్రీలో పనిచేశాను ఒక డెవలప్డ్ కంట్రీలో అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో రేపు పొద్దున్నే ప్లస్ నువ్వు నీ ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళావు, నీ పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, వాళ్ళ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ స్కిల్స్ పెరుగుతాయి. వాళ్ళు మనం మన మన ఫైనాన్స్ సిచ్యువేషన్ వల్ల మన పేరెంట్స్ మనకు అది ఇవ్వలేకపోయారు, కానీ నీ అవును. బ్రాడ్ థింకింగ్ వల్ల నువ్వు ఈ రోజు నాడు నీ ఫ్యామిలీని అక్కడ తీసుకువెళ్ళి నీ పిల్లల్ని ఒక కొత్త ప్రపంచం చూపిస్తున్నావు. ఎస్. ఎంత సేవింగ్ చేస్తున్నాను పక్కన పెడితే దే ఆర్ సీయింగ్ డిఫరెంట్ లైఫ్. మేబీ 5-6 years తర్వాత 10 years తర్వాత వాళ్ళ లైఫ్ అక్కడ సెట్ అయిపోవచ్చేమో. చూపించాలి డిఫరెంట్ కల్చరు, అది ఒకసారి వీళ్ళకి చూపించాలని ఖచ్చితంగా, అంటే నాకు మిగలకపోయినా చూపించాలని మాత్రమే తీసుకొచ్చిన. అదైతే అవును, చాలా మంచి పని చేసావు తమ్ముడు, చాలా మంచి పని చేసావు. స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఇంకొక మా ఫ్రెండ్ ఉంటుండే, అతను కూడా నాతో వచ్చిండు. అతను కూడా సేమ్ నాలాగా పడ్డాడు. ఆ ఇద్దరం సేమ్ కంపెనీలో కెరీర్ స్టార్ట్ చేసినాము. ఇద్దరం మేము ఫోన్ లో ఇంగ్లీష్ లో మాట్లాడుకునే వాళ్ళం. బట్లర్ ఏదో పిచ్చి పిచ్చి ఇంగ్లీష్ మాట్లాడుకునే వాళ్ళం, చూసుకుంటూ ఏదో మాట్లాడుకునే పక్కనే ఉండేవాళ్ళు నవ్వేవాళ్ళు. అప్పుడు మనం సొసైటీని కన్సిడర్ చేస్తూ ఉంటే మన జీవితంలో ఎదగలేము. నువ్వు ఎదగాలి అంటే సొసైటీ మర్చిపోవటమే.
సో నువ్వు చెప్పావు కదా, నువ్వు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చావు. దట్ ఈస్ గ్రేట్ రెఫరెన్స్ కూడా. అంటే ఇర్రెస్పెక్టివ్ ఏం సొసైటీ ఏమనుకున్నది పక్కన పెడితే నువ్వు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో బట్లర్ ఇంగ్లీష్ ఏదో ఇంగ్లీష్, ఒక ప్రాక్టీస్ అనేది నీ బ్రెయిన్ ఆ లాంగ్వేజ్ కి ట్యూన్ అవటం స్టార్ట్ అయింది ఆ ప్రాసెస్. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈజీగా ఇంటిగ్రేట్ అవ్వగలిగావు సొసైటీలో. ప్లస్ ఆ ఇంటర్వ్యూలో కూడా నువ్వు ఫేస్ చేయడానికి హెల్ప్ అయింది స్కిల్ అవును కదా. అదే అంటున్నాను, ఇప్పుడు నీ లైఫ్ లో అక్కడ దాకా తీసుకెళ్ళడానికి ఎటువంటి స్కిల్స్ నీకు హెల్ప్ అయినాయి, అది కూడా కొంతమంది వ్యూవర్స్ చూసి దాన్ని ఇన్స్పైర్ అవ్వచ్చు కదా. ఎస్, ఇదే ఇలాంటివే. అంటే అప్పుడు అవసరం లేకపోతుండొచ్చు, బట్ మనమైతే నేర్చుకుంటే బాగుంటది కదా. ఏదైనా టెక్నాలజీ ఎట్లా డెవలప్ అవుతుంటే అట్లా అప్గ్రేడ్ అవ్వకుంటూ ముందుకెళ్ళాలనేది అంతే ఒక్కటి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ నేను ఇక్కడున్న ఇప్పటికి నేను అంటే నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ కాలేకపోతే నేను ఇక్కడ కూడా సర్వైవ్ కాలేను అంతే. వచ్చిన తర్వాత చాలా మంది ఏం చేస్తారు, లైసెన్స్ తీసుకోవడానికి భయపడే వాళ్ళు, అది రాయడానికి చదవడానికి ఇట్లాంటివి. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదొకటి. వెహికల్స్ వెహికల్ తీసుకొని పవర్ టూల్స్ ఇంత ఇంత స్పెండ్ చేయాలంటే కొన్ని చేయాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అవసరం అక్కడ నీకు. ఎందుకంటే నీకు ఇంత పే చేస్తున్నప్పుడు వాడు నీ దగ్గర నుంచి అంతే అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. లైఫ్ లో ఇంకొంచెం పైకి ఎదగాలి. మేబీ ఇన్ కేసు మన ఎవరైనా అడిగితే గనక, బట్ నేను సీరియస్ గా ఎవరైనా ట్రై చేస్తుంటే ఇలాగ న్యూజిలాండ్ నీ పాత్ర ఎవరైనా రావడానికి ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయి. నేను కూడా ఎవరైనా అప్రోచ్ అయితే నీ రిఫరెన్స్ ఇస్తాను. సో ఏంటంటే అట్లీస్ట్ మన బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నువ్వు ఒక ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేసే థాట్ ప్రాసెస్ డెవలప్ చేస్తారని అనుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. అలాగే ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయి. హ్యావ్ ఎ గుడ్ వీకెండ్. థ్యాంక్స్ అమ్మా. బాయ్, టేక్ కేర్. బాయ్.